ఓం శాంతి. ఈరోజు ప్రత్యేకంగా నిన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ సందర్భంగా ఏదైతే ఈ మధ్యకాలంలో కొన్ని నెలల సంధి బ్రహ్మకుమారీస్ మీద ఏదో దుష్ప్రచారం జరుగుతుందో, తర్వాత బ్రహ్మకుమారీస్ మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందో, వీళ్ళని డిఫేమ్ చేయడానికి, వాళ్ళ ఉన్న ఇమేజ్ని టార్నిష్ చేయడానికి ఈ కొన్ని సోషల్ మీడియాని ఆధారం చేసుకొని కొంతమంది వ్యక్తులు మేబీ సరిగా అవగాహన లేనందువల్ల మన చెల్లెలు కానీ తమ్ముడు కానీ వాళ్ళు చేసిన దానికి ప్రప్రథమంగా ఏదైతే హైకోర్టు స్పందించి యూట్యూబ్ కూడా డైరెక్షన్ ఇవ్వడము, తర్వాత దానికి మన శాంతి సరోవర్ డైరెక్టర్ అయిన రాజయోగిని బ్రహ్మకుమారి కుల్దీప్ అక్కయ్య వేసిన కంప్లైంటు పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మొదలైన ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళు ఆగకుండా దుష్ప్రచారం చేయడం జరిగింది. అందులో మా జయకృష్ణ అడ్వకేటు బ్రహ్మకుమారీస్ తరపున మరి స్పాంటేనియస్గా స్పందించి లంచ్ మోషన్ తీసుకొని నిన్న ఆర్డర్ తీసుకొని, ఆర్డర్ కాపీ కూడా మధ్యాహ్నం ఆర్డర్ తీసుకొని సాయంత్రం వరకు ఆర్డర్ కాపీ ఇచ్చి అందరికి సర్క్యులేట్ చేయడము. ఈరోజు భారతదేశమే కాకుండా దేశ విదేశాలలో కూడా మరి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన జడ్జి గారికి, ఈ జయకృష్ణకి, ఇక్కడున్న కుల్దీప్ అక్కయ్య గారికి ఎనలేని యొక్క స్పందన నలుమూలకి వెళ్ళి వస్తూ ఉంటుంది. మాకు చాలా సంతోషము. ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వాళ్ళు వాలంటరీగా ఇంత పెద్ద ఒక మంచి విషయాన్ని ప్రముఖంగా ప్రచురించడానికి, పబ్లిష్ చేయడానికి ముందుకొచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. బ్రహ్మకుమారీస్ 1936-37లో స్థాపించబడి భగవత్ ప్రేరణ ద్వారా స్థాపించబడినటువంటి ఆది దేవి దేవత సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఇది పుట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఆది దేవి దేవత సనాతన ధర్మము బ్రహ్మకుమారీసులో చెప్పినట్లు, స్పష్టంగా చేసినట్లు మనకి ఇంకెక్కడ దొరకదు. బ్రహ్మకుమారీసు దేవతలను నమ్ముతారు. దేవతలు మన పూర్వీకులు. మనలోనే ఆ దేవీ దేవతలు కొంతమంది పునర్జన్మలో వచ్చి ఉండొచ్చును. ఆ దేవీ దేవతలే హిందువులు అయినారు, వేరే మతాలకు కూడా పోయి ఉండొచ్చును. కానీ హిందూ ఇజాన్ని మేము నమ్ముతాము, హిందూ మతాన్ని నమ్ముతాము. హిందువులు మా పూర్వీకులు, హిందూ ధర్మ పరిరక్షలకు కూడా మేము. అంతకంటే ఇంక ముందు ఆది దేవి దేవత సనాతన ధర్మానికి నిర్వచనము, జీవనం గడిపేటువంటి యొక్క సంస్థ ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థ ద్వారానే వీలవుతూ ఉంటుంది. నేను 25 సంవత్సరాల నుంచి 1999లో హైకోర్టు న్యాయమూర్తిగా అయినప్పుడు నాకు ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ దొరకడం వల్ల, బహుశా నేను ఈ నాలెడ్జ్ ద్వారానే ఇన్ని వేల కేసులు, ఏ రకమైన ఒక జడ్జి, ఒక న్యాయమూర్తి రాజ్యాంగబద్ధంగా శపథం తీసుకుంటాడో దానికి తూచ తప్పకుండా మెలిగినటువంటి వ్యక్తి నేను చెప్పవలసిన అవసరం లేదు. మీకు అందరికీ తెలుసు, ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అంటే ఈ జ్ఞానంతోనే సాధ్యమైంది. కానీ నా యొక్క ఓతును నిలబెట్టుకోవడానికి, నా యొక్క ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి ఇది అంత సులభంగా సాధ్యం కాదు న్యాయమూర్తులకు కూడా. కాబట్టి ఇక్కడ ఈ సంస్థలో నేను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జ్యుడిషియల్ అకాడమీలో జడ్జెస్కు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ 3 రోజులు ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. ఈ యొక్క టెంపుల్స్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి తీసుకున్నారు, లీగల్ సర్వీసెస్ వాలంటీర్స్ ఇక్కడ వచ్చి తీసుకున్నారు, టీచర్స్ తీసుకొని వాళ్ళకి రిజల్ట్స్ బాగుపడ్డాయి. ఎన్నో మంది, వేల మంది, లక్షల మంది వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గించుకున్నారు, చెడు అలవాట్లను తగ్గించుకున్నారు,
పంచమ్ సింగ్ అన్నటువంటి 100 మందిని చెప్పినటువంటి డాకు కూడా మారి ఒక పవిత్రమైన జీవితము ఆయన బిడ్డను కూడా బ్రహ్మకుమారీస్కి సమర్పణ చేసి అంత పరివర్తన చెందిన ఒక అంటే కరడుగట్టిన క్రిమినల్స్ కూడా మారినారు. కాబట్టి ఈ బ్రహ్మకుమారీస్ సనాతన ధర్మము కాదు, హిందూ వ్యతిరేకులు. తర్వాత వీళ్ళ లోపల ఏదో రకమైన చెడు దొరుకుతుంది. మీరు చూసినట్లయితే ఆ సిస్టరు ఆ తమ్ముడు ఏదైతే దుష్ప్రచారం చేసినారో ఇక్కడ చాలా కన్య పిల్లలను కూడా టార్గెట్ చేసి వాళ్ళని క్యారెక్టర్ని చెడగొడతారు అనేది ఎంత దుర్మార్గమైన, మరి మేము ఆ మాట అనకూడదు కానీ ఊహించలేము. అటువంటి యొక్క తప్పుడు ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి వాళ్ళు ఎక్కడో బ్రహ్మకుమారిస్లో ఉన్నవాళ్ళు కాదు. వీరేంద్ర దీక్షిత్ అనే ఒక సంస్థ అతను ఇతని యొక్క దుర్వినియోగం చేస్తూ ఉన్నాడో బ్రహ్మకుమారిస్ పేరు మీద ఒక సంస్థను పెట్టుకొని అక్కడ వెళ్ళి అక్కడ వారికి ఇబ్బంది జరిగి దాని మీద చెప్పడమే కాకుండా అందులో బ్రహ్మకుమారిస్ కూడా కలపడం అనేది చాలా ఘోరమైన విషయంగా భావిస్తూ మరి దానికి నిజంగా ఆ హైకోర్టు న్యాయమూర్తి వారి తండ్రి కూడా గొప్ప చీఫ్ జస్టిస్, వాళ్ళ పెద్ద నిజంగా వాడికి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో అంత న్యాయంగా ధర్మంగా స్పాంటేనియస్గా స్పందించి లంచ్ మోషన్లోనే ఇంత చక్కటి ఆర్డర్ ఇచ్చినందుకు మరి వారికి ధన్యవాదాలు మనం చెప్పడం కాదు కానీ వారికి ఎన్నో బ్లెస్సింగ్స్ గుడ్ విషెస్ కూడా బ్రహ్మకుమారిస్ ద్వారా మీ అందరు కూడా దాన్ని పబ్లిష్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. తర్వాత మీరు ఏ ప్రశ్నలకైనా కూడా ఏ కాంప్లికేటెడ్ ప్రశ్నలకైనా కూడా మీరు ఆ యూట్యూబ్లన్నీ మీరు మీడియా చూసి ఉంటారు. చూసిన తర్వాత ఏ ప్రశ్నలకైనా మేము జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి తర్వాత కుల్దీప్ బెహన్ గారు మిగతా వాళ్ళ యొక్క మినిమం చెప్తారు. కాబట్టి దీని గురించి ఎంతవరకు ఉందంటే నేను తప్పకుండా డీప్లీ ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని. నాలాగానే ఎంతోమంది ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్ట్, తర్వాత అన్ని ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఒక నీతివంతమైన నిజాయితీవంతమైన కరప్షన్ లేకుంటటువంటి ఎటువంటి స్ట్రెయిన్ లేకుంటటువంటి నిష్పక్షపాతమైన నిర్ణయాలు చేసుకుంటూ లక్షల మంది లాభపడినటువంటి ఒక సమాజాన్ని, ఒక దైవీ సాంప్రదాయాన్ని మనం సృష్టించడానికి కంకణం కట్టుకొని బ్రహ్మకుమారీస్ అంటే చాలామందికి ప్రపంచానికి తెలియదు కానీ వాళ్ళలో ఉన్నటువంటి దైవత్వము, పవిత్రత, వాళ్ళ యొక్క సమర్పణ బుద్ధి, త్యాగము, బ్రహ్మకుమారీస్ ఒక్కటి ఆర్గనైజేషన్ మాత్రమే ఈ మాతృశక్తిని, స్త్రీ శక్తిని ముందుంచి వాళ్ళ ద్వారా, ఎందుకంటే మాతృదేవోభవ ఫస్ట్ దేవత మాతృ కాబట్టి స్త్రీల ద్వారా నడిపించేటువంటి యొక్క ఇదే ఒక్కటే సంస్థ ప్రపంచంలో. ఇది యునెస్కోకు, యునైటెడ్ నేషన్స్ కూడా అఫిలియేటెడ్ అయ్యింది. ప్రపంచ దేశాలలో సర్వవ్యాపి చెంది ఉన్నది. ఎన్నో పీస్ అవార్డ్స్ పొందినారు. ఎంతో సామాజిక సేవ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ నడుపుతూ ఉంటుంది. ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రేటర్నిటీ, తర్వాత ఏ రకమైన ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా ప్రపంచాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ని పరిరక్షించుకోవడానికి మనందరిపైన బాధ్యత ఉందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బ్రహ్మకుమారిస్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు బ్రహ్మకుమారి కుల్దీప్ అక్కయ్య గారు, వారి యొక్క జీవితం అనేది చాలా అద్భుతము. 3 సంవత్సరాల ప్రాయంలో వారి యొక్క పిత, వారి యొక్క లౌకిక జన్మదాత అయినటువంటి తండ్రి బ్రహ్మకుమారిస్తో అసోసియేట్ అవ్వటం వలన వారు స్కూల్లో ఉన్నప్పుడు ఆల్రౌండర్ అన్నట్టు అన్ని రంగంలో, స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ప్రతి రంగంలో కూడా ప్రావీణ్యతను పొంది టీచర్స్ మన్ననలను అందుకొని దాని తర్వాత తన యొక్క 16 ఇయర్స్ ఏజ్లో నుండే ఈ యొక్క ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా ఇవ్వాలనుకున్నారు. కానీ తను మేజర్ అయిన తర్వాత కంప్లీట్గా ఈ బ్రహ్మకుమారిస్లో సమర్పిత అయ్యారు. తర్వాత అంచెలంచెలుగా మన తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మకుమారి సేవలు అందింపచేయటంలో మా అందరికీ సిస్టర్స్కి, నేను చాలా యంగ్ ఏజ్ ఉన్నప్పుడు తనకంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ లేకపోయినా కూడా ఒక మాతృమూర్తి యొక్క ప్రేమను అందించి ఇప్పుడు వర్తమాన సమయం ఇంచుమించు ఒక 300 to 400 సిస్టర్స్ వారి యొక్క పాలనలో మేమందరము సస్టైన్ అవుతూ ఉన్నాము. అలాంటి సిస్టర్ యొక్క విశిష్టత ఎంత గొప్పగా ఉంటుందంటే
చాలామంది అనుకుంటారు బ్రహ్మకుమారిస్లో ఇలా వచ్చేస్తారు కదా మీకు ఎలా అని. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక సోదరి, అంటే ఎంత అద్భుతమైనటువంటి పాలన మాకు వారు నేర్పిస్తారు. మేము కూడా ముందు ముందు వచ్చేటువంటి యంగ్ సిస్టర్స్తో ఎలా ఉండాలి, అలా విభిన్న అంశాలపైన ఆల్రౌండర్గా మన భారతదేశంలో కేవలం సిస్టర్సేగా, సిస్టర్స్ పేరెంట్స్కి ఇప్పుడు ఈ క్యాంపస్లో మాలాగా డెడికేటెడ్ అయిన సిస్టర్స్ యొక్క పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వసంతక్క ఇప్పుడు వచ్చారు, వాళ్ళ అమ్మగారు, శేఖర్ అన్నయ్య ఉన్నారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ యొక్క పేరెంట్స్ ప్రతి కూడా వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్. అసలు పెళ్లి చేసుకొని వెళ్తే ఏ అత్తగారైనా వాళ్ళ పేరెంట్స్ని చూసుకునే బాధ్యత చూసుకోరు, కోడల్ని చూసుకుంటే చాలా అనుకుంటా. కానీ అలాంటిది ఎన్ని విషయాల్లో అంటే ఇంకా మనకి ఇప్పుడు సరిపోదు సమయము. మరి ఇప్పుడు వారి ద్వారా మనం విందాము. గౌరవనీయులు సోదరి కుల్దీప్ అక్కయ్య గారు. ओम शांति। आज के मंच पर हमारे बीच जस्टिस वी ईश्वरैया जी, फॉर्मर चीफ जस्टिस ऑफ हाई कोर्ट, आपका बहुत बहुत स्वागत है। CH जयकृष्णा एडवोकेट हाई कोर्ट ऑफ तेलंगाना, आपका भी बहुत बहुत अभिनंदन है, स्वागत है। हमारे बीच में उमा रानी बहन पहुंची नहीं है, बीके अंजलि बहन, रजनी बहन और अन्य शक्ति बहन, सभी बहनों का बहुत बहुत स्वागत है। और हमें बहुत खुशी है कि आप सब मीडिया पर्सन परमात्मा के घर में आए। आप सब ने ब्रह्मा भोजन जो खाया है, इस भोजन की बहुत महिमा है, क्योंकि ब्रह्मा भोजन माना परमात्मा की याद में उसको परमात्मा को भोग लगाने के बाद, नैवेद्य देने के बाद जो है आप सभी को खिलाया। और ये भोजन बनाने वाले सब बाल ब्रह्मचारी भाई बहनें हैं, और सब माताएं भी, घर में रहने वाले वो भी यहाँ के स्टूडेंट्स जो पक्की मर्यादाओं में हो, उनके द्वारा परमात्मा प्रसाद आप सभी को मिला। और आप सभी इस ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय के बारे में अभी तो थोड़ा शॉर्ट परिचय सुने हैं। हम चाहते हैं कि आप बार बार आएँ और बहुत नज़दीक से आप इस ईश्वरीय विश्वविद्यालय को वॉच करें, क्योंकि मैंने इस ईश्वरीय विश्वविद्यालय में अपनी अल्पायु से ही लगभग 67 ईयर्स से मैंने राज्यों का अभ्यास किया है। जैसे अभी आपको परिचय दिया ना, हम वैसे लौकिक में सिख धर्म वाले, इसलिए कुलदीप कौर आप समझेंगे ना, नाम वो सिख धर्म वालों का है। लेकिन जब हम ज्ञान में आए, इसमें ब्रह्मा कुमारी कोई धर्म परिवर्तन नहीं करते, क्योंकि यहाँ स्पिरिचुअल नॉलेज दी जाती है कि ये जो बिंदी हमने लगाई है ना, यहाँ आत्मा रहती है। केवल बिंदी लगाने से ही ऐसा नहीं हम सनातन धर्म के हैं या बिंदी नहीं लगाई तो सनातनी नहीं है। जो आत्मस्मृति में रहकर हर एक को आत्मा रूप में देखता है, वो सच्चा सनातनी है। अगर हम देह को देखकर व्यवहार करते, ये हिंदू है, ये मुस्लिम है, ये सिख है, ये ईसाई है, तो हम सच्चे सनातनी नहीं हैं। तो यहाँ यही सिखाया जाता है। ఇప్పుడు మన ముందు బ్రహ్మకుమారి అంజలి అక్కయ్య గారు, వర్తమాన సమయం హిమాయత్ నగర్ సేవా కేంద్రంలో వారు తమ యొక్క కెమికల్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి పూర్తి చేసుకొని పూర్తిగా అంకితమైనారు. వారు తమ బాల్యం నుండే, చాలా టెండర్ ఏజ్ నుండే బ్రహ్మకుమారిస్తో అసోసియేట్ అయి ఉంటుంది. చాలా ప్రోగ్రామ్స్లో, కల్చరల్లోనూ, నృత్య నాటికలోనూ చిన్నప్పటి నుండి అలా అసోసియేట్ అవుతూ వారు తమ యొక్క కెమికల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సంపూర్ణ రూపంలో ఉన్నారు. ఇప్పుడు మనం బ్రహ్మకుమారి అంజలి అక్కయ్య గారి ద్వారా విందాము. ఓం శాంతి. సో అందరికి వెల్కమ్. ఈరోజు విశేషంగా ఒక బ్యూటిఫుల్ డెసిషన్ ఏదైతే జరిగిందో టువర్డ్స్ పాజిటివిటీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఈ వైరల్ పదం కూడా చాలా విచిత్రమైన పదం అనిపిస్తుంది. ఈ వైరల్ పదం ఏదైతే ఉందో వైరస్ నుంచి వస్తుంది. ఇంకా వైరస్ అంటే మన అందరికి కరోనా గుర్తొస్తుంది. కరోనా కాలంలో ఎలాగైతే వైరస్ దీది గారు అంటున్నారు, కరోనా కన్నా కరుణ అంటే దయాభావం అనేది అందరిలో రావాలి అని.
అయితే కరోనా వైరస్ ఎలాగైతే వ్యాపించింది అండ్ దాని యొక్క ఏదైతే మనకు నష్టం కలిగింది అదంతా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా భయపడుతున్నాం ఏమవుతుందో అని, మళ్ళీ చైనా నుంచి ఇంకో వైరస్ వస్తుందేమో అని. సో ఈ వైరల్ అనే పేరే కొంచెం ఏదో వైరస్, సమ్ నెగిటివిటీ, దాన్ని ప్రచారము ఇంకా ప్రసారము, ఇంకా అది ఎలా ఉంటుందంటే మల్టీ-మిలియన్ టైమ్స్ ఫాస్ట్ అవుతుంది అన్నమాట. అందుకోసం ఏదైనా ఎవరికైనా వైరల్ వచ్చిందంటే ఏం చేస్తారు? క్వారంటైన్. అయితే ఎప్పుడైతే వీడియోస్ కూడా నెగిటివ్ వీడియోస్ వైరల్ అవుతాయో దాన్ని ఏం చేయాలి మరి? క్వారంటైన్ చేయాలా? క్వారంటైన్ చెయ్యాలి. అప్పుడే సమాజం యొక్క మానసిక ఆరోగ్యము బాగుంటుంది. అవునా? ఒప్పుకుంటారా? అందుకోసమే మరి మీరందరైతే దీంట్లో సహాయం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే కొన్ని మిస్ఇన్ఫర్మేషన్స్ కారణంగా అనమాట బ్రహ్మకుమారీస్ యొక్క ఆర్గనైజేషన్ ఏంటనేది మీకు ఇప్పటివరకు అయితే అవగాహన వచ్చింది. కొందరు తప్పనిసరిగా ఏమవుతుంది, ఆర్గనైజేషన్లో అందరు హ్యాపీ ఉంటారండి, సమ్ ఎలిమెంట్స్ విల్ బీ దేర్ హూ ఆర్ డిస్టర్బ్డ్. అలానే వీరేంద్ర దేవ దీక్షిత్ గారని 70s డిస్టర్బ్డ్ ఎలిమెంట్ అనమాట, who was not given any post and position in the Brahma Kumaris because of his ill character. ఇతను సంస్థ నుంచి వేరేగా అయ్యి ఏంటిది జ్ఞానం చెప్పడమే కదా నేను కూడా చెప్పుకుంటానని అలాగా తన సంస్థ అనేది పెట్టుకున్నాడు. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అనేది ఢిల్లీలో జనరలీ ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అలా నడిచింది. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టుకున్నాడు. కానీ అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చాలా ఇంకా ఇక్కడ కూర్చొని ఆ పదాలు వాడడం కూడా మాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, భ్రష్టాచారము అత్యాచారం అనే పదాలనే నేను వాడతాను, ఇంకా వేరే పదాలను నేను అంటే ఈ నోటి నుంచి అనడం కూడా దీన్ని అశుద్ధం చేసుకోవడం అని అనుకుంటాం. అందుకోసం అటువంటివి మేము వాడం ఇక్కడ. సో ఇటువంటి వికారి ఏదైతే ఉందో అటువంటి కార్యక్రమాలు అక్కడ జరిగేటివి. అయితే ఈ సంస్థ ఏదైతే బ్రహ్మకుమారి సంస్థ యొక్క కార్యక్రమాలను చూస్తూ ఒక ఆవిడ గారు ఎక్కడంటే బ్రహ్మకుమారీస్ కనెక్షన్ కాదండి, వీరేంద్ర దేవ దీక్షిత్ కనెక్షన్లో రావడం జరిగింది. వారక్కడ 2012 నుంచి 2015 వరకు ఉండడం జరిగింది. ఎక్కడ? రోహిణి, ఢిల్లీలో. దాని తర్వాత వారు కూడా చక్కగా అర్థమై సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్ అని ఆవిడ గారు వచ్చేసారు. రిటర్న్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఏమైంది, 2017లో అక్కడ జరిగే భ్రష్టాచారం అనేది భ్రష్టాచారమే కదా, ఎప్పుడైనా బయటపడాల్సిందే కదా. సత్యమేవ జయతే. ఎంతైనా నెగిటివిటీ ఉంటే అది ఏ రూపంలో అయినా చేస్తే కూడా అది బయటపడుతుంది, దాని యొక్క నాశనం అవ్వాల్సిందే. సో అలాగా ఏదైతే ఉందో 2017లో అక్కడ ఏదైతే పక్కన నేబర్స్ అందరూ ఉండేవాళ్ళు సమ్ రాంగ్ యాక్టివిటీస్ ఇక్కడ అవుతున్నాయి అని చెప్పడము, సిబిఐ కంప్లైంట్ చేయడము, ఇంకా ఢిల్లీలో సిబిఐ వారు అక్కడ వెళ్ళడము, రోహిణి అనే ప్లేసు ఢిల్లీలో అక్కడ దాడి చేసి అక్కడ ఎలాగైతే కన్యలు ఉండొచ్చు, మాతలే ఉండొచ్చు, వాళ్లకు ఆల్ లాక్స్లలో పెట్టి వాళ్ళకి ఏదో మెడిసిన్స్ మత్తు మందులు ఇచ్చి అక్కడ చెడు కార్యక్రమాలు అన్నీ జరగడం అనేది జరిగేదన్నమాట. ఆ టైంలో కూడా బ్రహ్మకుమారీస్ వారు చెప్పారు, వీరు బ్రహ్మకుమారీస్ కారు, దిస్ ఈజ్ వీరేంద్ర దేవ్ దీక్షిత్స్ ఆధ్యాత్మిక విద్యాలయము. అతను ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకున్నాడు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ఆధ్యాత్మిక విద్యాలయం. సో మనిషి యొక్క థింకింగ్ అనుసారంగా హీ మే థింక్ ఇది కూడా బ్రహ్మకుమారీసే. అప్పుడు కోర్టు వాళ్ళు నువ్వు విశ్వం అనే పదాన్ని వాడలేవు, యూ మే కాల్ ఇట్ ఆధ్యాత్మిక విద్యాలయము, విశ్వవిద్యాలయం కూడా కాదు. సో ఆధ్యాత్మిక విద్యాలయం అనేది నడిపిస్తూ 2017-2018లోనండి అక్కడ సిబిఐ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఎవరెవరి ఇంటికి ఎవరెవరు వెళ్ళడం అవన్నీ జరిగిందనమాట. మరి కానీ ఆ టైంలో ఇతను ఎవరైతే ఉన్నారో వీరేంద్ర దేవ్ దీక్షిత్ గారు హీ అబ్స్కాండెడ్, హీ ర్యాన్ అవే. ఇంకా దాని తర్వాత ఆ కేసు ఎంత దూరం పోయిందో ఇలా, సో థింగ్స్ వేర్ లైక్ దట్. అతనికి అతని పైన అరెస్ట్ వారెంట్ ఉంది, బట్ హీఈస్ సమ్వేర్ హీఈస్ ఏమంటారు దాన్ని, అబ్స్కాండింగ్ అండ్ ఎక్కడో వేర్ హీఈస్ హైడింగ్ వీ డు నాట్ నో, వీఆర్ నాట్ కన్సర్న్డ్. ఇట్ ఈస్ పోలీస్
టు ఫైండ్ అవుట్. బట్ దే ఆర్ నాట్ బ్రహ్మ కుమారీస్. కానీ ఈవిడ గారు ఎవరైతే ఎక్స్పీరియన్స్ అక్కడ వెళ్ళారో, నాకు అనుభవం ఉందని చెప్తున్నారో, షీఈస్ వెరీ రాంగ్లీ గివింగ్ ఇన్ఫర్మేషన్ దాట్ ఇట్ ఈస్ ఇన్ ద బ్రహ్మ కుమారీస్ ఆర్గనైజేషన్, వేర్ యాజ్ ఇట్ ఈజ్ నాట్ అనేది 2017-2018లో కూడా మేము ఎన్నో వీడియోస్ పెట్టి అన్ని పెట్టి కూడా చెప్పడం జరిగింది ఆ టైంలో కూడా. కానీ ఇప్పుడు కూడా మేము ఎన్నోసార్లు కమెంట్లలో వి సే అనమాట, ఇట్ ఈస్ వీరేంద్ర దీక్షిత్ హూస్ డన్ ఆల్ దాట్, నాట్ బ్రహ్మ కుమారీస్. సో వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర నుంచి వచ్చారు కదా అని అంటారనమాట. అంటే మరి అది ఎలా ఉందంటే, ఇక మనం పిల్లల్ని పుట్టించిన తర్వాత పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, దొంగతనం చేస్తే, దోపిడీ చేస్తే, ఎవరికో చంపేస్తే దాని పనిష్మెంట్ ఇంకా అమ్మ నాన్నకి ఇస్తారా ఏంటి? సో దాంట్లో ఎటువంటి అండర్స్టాండింగ్ ఉందో, ఎటువంటి లాజిక్ ఉందో మీకు కూడా అర్థమవుతుంది. ఏం లేదు. ఇదన్నీ బ్రహ్మకుమారీస్ పేరు ఎందుకు తీసుకోవాలంటే, బ్రహ్మకుమారీస్ ఈజ్ అ వెల్ నోన్ ఆర్గనైజేషన్. అండ్ ఏదైతే అవి ఉంటాయి కదా, ఏమంటారు, థంబ్నెయిల్స్లో ఎవరి ఫోటోలు ఉన్నాయి? థంబ్నెయిల్లో ఎవరి ఫొటోస్ ఉన్నాయి? ప్రజాపిత బ్రహ్మబాబా, ఇంకా సిస్టర్ శివాని తెలుసు కదా మీకు, ఫేమస్. అయితే సిస్టర్ శివాని ఫోటో వేస్తే ఎవరైనా ఏం చేస్తారు? చూస్తారు. లోపలేమో మ్యాటర్ ఏమో ఇది ఉంది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ గోస్. మీకు మాకన్నా ఎక్కువ తెలుసు హౌ పీపుల్ మీడియా ఎర్న్ టీఆర్పీ. బ్రహ్మకుమారీస్ 88 years నుంచి ఏదైతే కార్యక్రమాలు నడిపిస్తుందో దాని కారణంగా మేబీ ఇట్ ఇన్ గవర్నమెంట్స్, మేబీ ఇట్ బి వరల్డ్ వైడ్ 140 countries ఊరికే నడవదు కదండి ఆర్గనైజేషన్. ఇంకా వారు ఏ విధంగా అయితే చెప్తున్నారో బ్రహ్మకుమారీస్ యొక్క కార్యాలు ఇంత చెడు అనేది జరుగుతుంది, అది అన్నీ వింటుంటే ఎలా అనిపిస్తుంది అంటే మన దగ్గర ఎటువంటి లా అండ్ ఆర్డరే లేదా, అంటే మన దేశం గురించి ఇట్ ఈస్ గివింగ్ అ వెరీ బ్యాడ్ పిక్చర్ అవుట్ సైడ్. ఇక్కడ స్త్రీలను ఈ విధంగా ఏదైతే ఉందో యూజ్ చేస్తారా, ఇలా చేస్తారా, అలా చేస్తారా అనేది. సో అటువంటిది ఏది జరగదు. మా దగ్గర చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బ్రహ్మకుమారి మెంబరా, ఆస్కర్ టు బ్రింగ్ హర్ ఐడి. మా అందరికీ ఐడీస్ ఉంటాయి. మమ్మల్ని ఊరికనే ఇలా ఎవరో రోడ్డు పైన పోతుంటే నాకేదో అనిపిస్తుంది నేను వచ్చేస్తానంటే అలా తీసుకోము. మాకు చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. మాకు 5 years యొక్క ట్రయల్ పీరియడ్ ఉంటుంది. మా పేరెంట్స్ లెటర్స్ ఇవ్వాలి. అండ్ దాని తర్వాత అన్నీ అప్రూవ్ అయిన తర్వాతనే మమ్మల్ని ఒక మెంబర్గా చేర్పించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్. ఏదో ఎవరో అలా చేస్తారు చాలామంది. మా ఇంట్లో వీళ్ళు ఇలా ఉండారండి, ఆశ్రమం కదండి పెట్టుకుంటారా? ఆశ్రమాన్ని ఇంకా ఇంటికన్నా ఎక్కువ డిసిప్లిన్గా నడిపించాల్సి వస్తుంది, అవునా కదా? సో చాలా చాలా డిసిప్లిన్తో ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్ నడుస్తుందన్నమాట. లోపల బయట మే ఇట్ బి మనీ మ్యాటర్స్. మీరు ఐ డోంట్ నో వెదర్ యూ హర్డ్ ఆర్ నాట్, ఓసారి అనమాట వెన్ లాట్ ఆఫ్ NGOs వేర్ షట్ డౌన్ బికాస్ దట్ మనీ ఏదైతే వచ్చేదో NGOస్కి అదంతా ఫారెన్ ఫండ్ వాజ్ యూస్డ్ ఇన్ నెగిటివ్ యాక్టివిటీస్. అప్పుడు లోకసభలో అమిత్ షా గారు హీ టుక్ ద నేమ్ ఆఫ్ ద బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆనెస్ట్ అండ్ ఆర్గనైజేషన్, ఇన్ అండ్ అవుట్ ట్రాన్స్పరెంట్. మీరు విచిత్రపడతారు. బ్రహ్మకుమారీస్ యొక్క కేంద్రాలు వీఆర్ అరౌండ్ 8,000 బ్రహ్మకుమారి సెంటర్స్ అనమాట త్రూ అవుట్ ద కంట్రీ. వీఆర్ ఆర్ వర్కింగ్ అండర్ 1 PAN నంబర్. ఒక్క PAN నంబర్ కిందనే ఇన్ని కార్యక్రమాలు ఏదైతే ఉందో అన్ని అకౌంట్స్ ఆడిటింగ్ అనేది ఒక PAN నంబర్ కింద కూడా ఎక్కడ జరగదనమాట. అంటే ఇదంతా యూనిటీతో, అంత ప్యూరిటీతో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అందుకోసం ఈ విషయాన్ని మరి మీరు అందరూ అర్థం చేసుకొని, ఇవేదో ఎవరికో నోటుకొస్తే ఎవరో ఏదో చెప్పేయడము, అది వినడము, సో ఆ విధంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ గురించి ఏదో అపోహలు అవన్నీ కూడా చెప్పడం నడుస్తుంది. రెండోది ఏంటంటే ఇది పాకిస్తాన్ నుంచి వచ్చింది. మరి డివిజన్ కన్నా ముందు ఇట్ వాజ్ భారతదేశం కదా. భారతదేశము డివైడ్ అయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ ఇక్కడ రాలేదా? అయితే వాళ్ళని ఇప్పుడు కూడా పాకిస్తానీ అంటామా మనము? వీళ్ళ బ్రహ్మబాబా ఫౌండర్ ఫాదర్ పాకిస్తానీ. ఈజ్ దర్ ఎనీ మీనింగ్? అనడంలో మీనింగ్ ఉందో మీరే చెప్పండి. ఇంకోటి మూడోది ఏంటంటే బ్రహ్మబాబా వీళ్ళందరూ సింధీస్ అనమాట. సింధీస్ యొక్క ఏదైతే లిపి స్క్రిప్ట్ ఉంటుందో అది ఉర్దూలాగా కనబడుతుంది. అయితే బాబా మాటల్లో ఏదైతే ఉందో కొన్ని ఉర్దూ పదాలు వస్తాయి. ఇప్పుడు ఎవరైతే సింధ్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మళ్ళీ భారతదేశంలో వస్తే, ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉర్దూ వాడరా? హిందువులే కానీ ఉర్దూ మాట్లాడరా?
उर्दूలో సంభాషణ చేయరా లేక उर्दूలో वो क्या बोलते वो लिखते ना बहुत अच्छे शायरी అంటే ఉర్దూ में शायरी करे तो आप मुसलमान हो गया మీనింగ్ ఉందా మీరు చెప్పండి ఏదైనా మీనింగ్ ఉందా అండ్ ఉర్దూ పదం అనేది ముస్లిము ఐ మీన్ ఇవన్నీ భాషలు భావాలు అనేటివి అందరికీ అర్థం చెప్పడానికి మంచి భాషలను కలర్ చేసేసాము ఫ్రూట్లను కలర్ చేసేసాము అన్నిటినీ ఇది ఈ కలరు ఇది కలర్ అనేది సనాతన ధర్మం ఇదే చెప్తుందా మన ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మము సనాతన ధర్మము ఇట్ ఈస్ ద మోస్ట్ టాలరెంట్ రిలీజన్ దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ అటాక్స్ బై డిఫరెంట్ రిలీజన్స్ yet we sustained all those attacks. Why? Because of the tolerance and the ability of the Hindus to accommodate everybody అన్నమాట. అవునా కదా? ఇప్పుడు హిందూ ధర్మంలో చూడండి ఎంత వాస్ట్ వెరైటీ ఉందంటే పరమాత్ముడిని భగవంతుడిని నిరాకారుడు కూడా అంటారా, ఇంకోవైపు సాకారుడుని కూడా అంటారు. సాకారుడు నుంచి నిరాకారుడు మధ్యలో ఎన్ని ఉండొచ్చు డివిజన్స్, ఎంతో వెరైటీ ఉంది. సో ఆ ఎంతో వెరైటీ మాదంటూ ఒక వెరైటీ ఉంది, మాదంటూ ఒక బిలీఫ్ ఉంది. ఆ బిలీఫ్ మీకు అర్థం అవ్వకుంటే అది రాంగ్ కాదు కదా. జస్ట్ బికాజ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ విచ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అండ్ ఐఎమ్ బిలీవింగ్ అండ్ నా ప్రాక్టీసెస్ నా బిలీఫు సమాజానికి ఎటువంటి నష్టాన్ని కలిగిస్తలేవు. మేము ఇంకా సమాజానికి ఎంతో శాంతి కార్యక్రమాలు, మా కార్యక్రమాలన్నీ కూడా జనం అందరికి కూడా ఏదో కళ్యాణం అనేది చేయాలని మా కార్యక్రమాలు ఉన్నాయి. బ్రహ్మకుమారీస్ వాళ్ళకు డ్రగ్ డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ చేస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్లో ఇప్పటి వరకు 5 times అవార్డ్స్ దొరికినాయండి. అలానే ఎన్నో విధాలుగా ఎన్నో మెడికల్ ఉండనియండి ఎన్నో విధాలుగా మా కార్యక్రమాలు నడుస్తుంటే ఇంకా ఈ కార్యక్రమాలు చేయడంలో బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో వచ్చే బ్రదర్స్ అండ్ సిస్టర్సే కాంట్రిబ్యూట్ చేస్తారు. మేమే మా కార్యక్రమాలను నడిపిస్తున్నాం అన్నమాట. సో అటువంటిది బ్రహ్మకుమారీస్ యొక్క ఈ యొక్క విశ్వవిద్యాలయము. ఇంకోటి చెప్పాలంటే లక్ష్యం ఏముంది, మళ్ళీ తిరిగి ఈ భారతదేశాన్ని ఏం తయారు చేయాలి, సోనేకి చిడియా నా ఒక పాట पैट्रियाटिक సాంగ్ ఉందన్నమాట హిందీలో, జహా డాల్ డాల్ పర్ సోనే కీ చిడియా బస్తీ హై వో భారతదేశ హై మేరా అనుందా పాట. సో మళ్ళీ తిరిగి ఈ దేశాన్ని వైకుంఠం చేద్దాం. అందుకోసమే సిస్టర్ అన్నారనమాట, ఒకసారి వెళ్ళి మ్యూజియం చూడండి అని. ఈ భూమిపైనే ఈ భారత భూమిపైననే ఈ దైవ భూమి ఇదేదో కాదు. ఈ దైవ భూమికి ఎటువంటి వినాశనం కాదు, ఈ దైవ భూమికి ఎటువంటి నష్టం కాదు. పోరాటం అయితే ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి, కానీ మళ్ళీ ఈ దైవభూమిని దైవభూమిగా దిద్దడము అదే బ్రహ్మకుమారీస్ యొక్క లక్ష్యం అన్నమాట. మళ్ళీ భారతదేశాన్ని మనం ఏంగా తయారు చేయాలి, జగద్గురు పూర్తి ప్రపంచానికి విశ్వగురువుగా తయారు చేయాలనే ఉన్నతమైన లక్ష్యంతో ఇక్కడ నడిచే కార్యక్రమాలు. ఈ కేసు మొదలు పెట్టే ముందు మీకు అందరికి ఒక విషయం చెప్పాలి. ఒక సంవత్సరం కింద కూడా నేను వీడియోలు చూడడం జరిగింది. అప్పుడే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది తెలంగాణలో. ఫస్ట్ రిజిస్టర్ అయింది 363 ఎఫ్ఐఆర్ ఆఫ్ 2023. అప్పటి నుండి నేను అబ్జర్వ్ చేస్తున్న బ్రహ్మకుమారి మీటింగ్స్కి కూడా నేను ఒక 1 year బ్యాక్ నన్ను ఇన్వైట్ చేస్తే నేను రావడం జరిగింది. సిస్టర్స్ అంటే వీళ్ళందరితో చిన్నప్పటి నుండి మా తాతగారి దగ్గర వీళ్ళు రాఖీ పండగకి కానీ ఈ సందర్భాల్లో బ్రహ్మకుమారీస్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఇక్కడొచ్చి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చినాయి. సరే ఇంత వైబ్స్ ఇచ్చి నేను తీసుకుని రిటర్న్ సడన్గా నాకు మొన్న సాటర్డే రోజు సిస్టర్స్ అందరు కలిసి జనార్దన్ గారు అనే వన్ ఆఫ్ ది మెంబర్ ఇక్కడ, సో ఆయన ద్వారా నా దగ్గర రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాధపడ్డది ఏంటంటే వాళ్ళు చెప్పిన మొదటి మాట, మమ్మల్ని హీనంగా చూస్తున్నారు గత 3 నెలల నుండి 6 నెలల నుండి. ఒక స్త్రీ అసలు ఒక డెడికేషన్ మీరు ఇంకోటి నేను తర్వాత లేడీ గురించి మాట్లాడతా. అన్ని ప్రొఫెషన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో రిచ్ పీపుల్ ఉన్నారు, పువర్ పీపుల్ ఉన్నారు, అండ్ ఆల్ ప్రొఫెషన్స్లో ఎంతోమంది. ఇక్కడ ఒక సీనియర్ని నేను పేరు తీసుకోదలుచుకోలేదు, నేను కలిసిన కొత్తలో హీ వాజ్ వెరీ ఎనర్జెటిక్. మీ ఏజ్ ఎంత అంటే 74 years. వాట్ మీ టు కమ్ హియర్ అంటే వెన్ ఐ వాజ్ అ యంగ్ బాయ్ ఐ యూస్ టు పార్టీ till 4 o'clock in the morning in US. నవ్ ఐఎమ్ వేకింగ్ అప్ at 3:30 and enjoying this nature and బ్రహ్మకుమారి అన్నారు. ఆ పెద్ద ఆయన నాకు అంటే ఆయన మీ ఎందుకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అని అడిగారు. నేను అడిగాను, ఒక పార్టీకి వెళ్ళి ఆ కల్చర్ గురించి ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫ్రెండ్స్ అతన్ని మోసం చేయడమో సంథింగ్ జరిగింది,
అక్కడ ఏమైందంటే ఎవరితోనైతే ఎక్కువ పార్టీ చేసుకున్నారో ఆ ఫ్రెండే దూరం అవడం, తనను అక్యూజ్ చేయడం ఏదో మ్యాటర్లో, సడన్గా దాన్ని ఇక్కడ రావడం అండ్ ఒక బ్రహ్మకుమారి కావడం అనేది హీ ఎక్స్ప్లెయిన్ మీ. లేటర్ కమింగ్ టు ద సబ్జెక్ట్. సో ఫస్ట్ టైం వీళ్ళు నాకు సాటర్డే రోజు ఈవినింగ్ కలిసి ఇట్లా మా పైన దాడి జరుగుతుంది, మాకు ఎంతో అవమానంగా ఉంది. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ 40,000 మంది సిస్టర్స్ ఉన్నారు ఈ మొత్తం ఇండియాలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 40,000 సిస్టర్స్. వాళ్ళు అన్నట్టు 8,000 కేంద్రాల్లో. అంటే ఎంతోమంది ఈ 8,000 కేంద్రాలలో సిస్టర్స్ తక్కువ ఉన్నా కానీ అవుట్ సైడర్స్ ఎవరైతే వస్తారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మెడిటేషన్ క్లాసెస్, దెన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ క్లాసెస్, దెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో ఎన్నో ఉన్నాయి. డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్, వీటన్నీ జరుగుతూ ఉంటాయి. సిస్టర్స్ పేరెంట్స్ కూడా ఇక్కడ చాలామంది సిస్టర్స్ పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడే ఉంటారు వాళ్ళతో. దో వాళ్ళు డైరెక్ట్గా డివోటీస్, ఐ మీన్ డెడికేటెడ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాకపోయినా వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ని, మా పిల్లల్ని మేము అక్కడ పంపాము 3 months నుండి ఒక ఆఖరికి వాళ్ళు ఆటోలో వెళ్తుంటే ఆటో డ్రైవర్స్ దగ్గర నుండి వాళ్ళని ఒక వింతగా చూడడం, అడగడం నిజంగా జరుగుతుందా అని. అంటే వాళ్ళు ఇన్ని రోజులు తెచ్చుకున్న ఒక పేరు కంప్లీట్లీ డిఫరెంట్ అవ్వడం మొదలైంది ఈ సొసైటీలో. సో ఈ ఒక లేడీ అండ్ ఐల్ కమ్ టు దట్ అక్యూస్డ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ అవర్ నేమ్, తీయడం కూడా బూతే నాకైతే. అని ఇంకొక పర్సన్ ఎవరైతే ఒక యూట్యూబర్ ఉన్నాడో అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా వింత విషయం ఏంటంటే ఒక హిందూ అంట, లేటర్ ఈ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అంట. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ బికాస్ ఎవరైనా ఏదైనా రిలీజన్ ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ రావడం ఎందుకు అంటే నాకు గుర్తొచ్చింది, నాకు ఎవరో ప్రార్థనలు ఆ వీడియోస్ అని చూశాను కాబట్టి చెప్తున్నా. ఆ ప్రార్థనలు నేను చేసి అలవాటైపోయి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా సడన్గా నాకు ఓ రోజు గుర్తొచ్చింది నేను హిందూనని, నేను మళ్ళీ బ్యాక్ వచ్చా, నేను ఇప్పుడు దాడి చేస్తాను. 2023లో ఆ పర్సన్ పైన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సెకండ్, కమింగ్ అబౌట్ దిస్ లేడీ, ఆమె అలిగేషన్ ఏంటంటే ఈ వీరేందర్ దీక్షిత్ గారు అనే ఆర్గనైజేషన్లో తను వర్క్ చేశానని చెప్పింది. ఐ మీన్ షీ వాజ్ బ్రహ్మకుమారి అని చెప్పింది. ఆ వీడియో ఇస్ ఆల్సో వెరీ క్లియర్ దట్ ఫ్రమ్ 2015 to 18 షీ వాజ్ ఇన్ బ్రహ్మకుమారి. 18 నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక 6 నెలల కింద, అంటే 6 సంవత్సరాల తర్వాత ఈ అలిగేషన్ మొదలుపెట్టింది. మీరు అందరు నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే 6 years. వాట్ మేడ్ హర్ నాట్ టు అప్రోచ్ ద పోలీస్ ఇమీడియట్లీ? ఇక డిలే అండ్ ల్యాచెస్ పైన సుప్రీంకోర్టు రోజులు వేస్తే ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. 6 సంవత్సరాల కాలం తర్వాత తనకు గుర్తొచ్చింది ఏంటంటే తన సిస్టర్ గురించి చెప్తుంది. రెండోది, అదే ఆర్గనైజేషన్లో వాళ్ళ సిస్టర్ వర్క్ చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఏదో కాలం చేస్తే బ్రహ్మకుమారిస్ పంపలేదని. నేను ఒక మాట అడుగుతానండి, వీళ్ళందరినీ మీరు చూస్తూనే ఉంటారు, ప్రతి ఆర్గనైజేషన్ దగ్గరికి వీళ్ళు వెళ్తారు రాఖీ కట్టే టైంలో, కానీ అప్పుడు అవకాశం దొరకదా అండి వీళ్ళు అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోవడానికి? అని నిన్న ఆర్గ్యుమెంట్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఇట్స్ అ ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లోకి రావడానికి వాలంటరీ సర్వీస్ ఇచ్చేటప్పుడు సిస్టర్స్ పైన, అంటే ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, ఇంత కట్టుబడి అంటే ఒక నాన్ వెజ్ తినకుండా ఓ డెడికేటెడ్ లైఫ్ ఉంటూ మార్నింగ్ 3:30కి లేవడం, మరి ఆమెకు నచ్చక వెళ్ళిపోయిందా లేదా ఇక్కడ పొందని ఇంకేమైనా పొందుతున్నాయి ఆ బయట వెళ్ళిపోయిందా అనేది ఐ డోంట్ వాంట్ టు కమెంట్, ఐ లీవ్ ఇట్ టు హర్. బట్ టార్గెటింగ్ అ లేడీ, టార్గెటింగ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ టార్నిషింగ్ దేర్ ఇమేజ్ is really a heinous crime. And I am very thankful ఈ మూమెంట్ ఇంత స్పీడ్గా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్లో, అది ప్రెస్ మీటో సమావేశమో నాకు కరెక్ట్గా తెలియదు, కలెక్టర్స్తోనే ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు పక్కనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన ఒక వీడియో, ఐ సర్క్యులేట్ దట్ వీడియో. ఆ వీడియోలో క్లియర్గా చెప్పారు ఎన్నో సందర్భాలు ఈ ల్యాండ్ డొనేషన్ ఇవ్వడానికి, ఈ ల్యాండ్ని ఇవ్వడానికి కారణం ఆయనే. తర్వాత వీళ్ళ ఫండ్స్తో వీళ్ళు కట్టుకున్నారు, అది వేరే విషయం. ఎన్నో ఆఖరికి ఆయన మాట అన్నారు, ఈ కన్విక్స్ లోపల ఒక చేంజ్ తీసుకురావడానికి సెంట్రల్ జైల్స్కి కూడా వీళ్ళు వెళ్ళి క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇందాక జస్టిస్ ఈశ్వరయ్య గారు అన్నట్టు ఎంతోమంది డాకూస్ కూడా నౌ వాళ్ళ డాటర్ని, ఐ డోంట్ నో హిస్ నేమ్ బట్ హీ టుక్ అవుట్ లాస్ట్ అకేషన్ ఆల్సో వి స్పోక్ అబౌట్ పంచమ్ సింగ్ డాకు గారు. I don't want to repeat him as a Daku. No, he's a Brahmakumari. Yeah. Now a BK. సో జరిగింది. రెండోదండి, కమింగ్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. రైట్, నాకు ఒక హక్కు ఉంది, నేను మాట్లాడతా. నీకు హక్కు ఉంది, నువ్వేం మాట్లాడాలి? నువ్వు పడ్డ బాధ వ్యక్తం చేయాలి. ఎవరు ముందు చేస్తారు? సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళి లేదా ఒక వీడియో ఫుటేజ్ తీసుకుని ఫైట్ చేస్తే మనకి ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అండ్ ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. ఇక్కడ
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రాపర్ ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది కదండి. వాళ్ళకి కావాల్సింది ఏంటో ఎవరికి అర్థం కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక పీస్ అండ్ ట్రాంక్విలిటీ బ్రేక్ చేయడం, ఎక్కడైతే సమాజంలో వాళ్ళకంటే హైలైట్ అవ్వడం. ఇది కూడా ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, నేను అందరినీ తప్పుపట్టట్లేదు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రిగ్గరింగ్ క్వశ్చన్ కూడా ఎలా ఉంటుంది, థంబ్నెయిల్లో ఫోటోగ్రాఫ్స్. మీరు ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు అందరికీ సర్క్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ వీడియోస్ వెళ్ళిపోతాయి, జస్ట్ మీడియాకి మీకు చూపెట్టడానికి మేము సర్క్యులేట్ చేస్తాం. థంబ్నెయిల్ పెడతారండి, అసలు సంబంధం లేని ఎవరో స్త్రీ పురుషుడు ఉన్న ఒక థంబ్నెయిల్ పక్కన ఇంకెవరో దీదీని లేదా సిస్టర్ని పెడతారు, బ్రహ్మకుమారిస్ని. లోపలికి వెళ్తే కంటెంట్ ఎంతసేపు ఆమె చెప్పేది ఎవరో ఇంకొక ఆర్గనైజేషన్ గురించి. నిన్న హైకోర్టులో ఈ వాదన వినిపిస్తూ నేను ఒక మాట కూడా అన్నాను, సీరియస్ కన్సర్న్ పేరెంట్స్కి ఉంటుందండి. వాళ్ళు సొసైటీలో ఏమని చెప్పుకుని తిరుగుతారు, ఐడెంటిటీ. ఇప్పుడు ఐడెంటిటీ ఇంకోటి ముస్లిమ్స్ అని చెప్పి ఇతర మతాల పేర్లకు అని చెప్పి మీకు తెలియని కొన్ని మాటలు కూడా వాళ్ళు అన్నారు. ఆ వీడియోస్లో మీరు చూస్తే మీరు వినొచ్చు. ఈ బ్రహ్మకుమారీస్ ద్వారా వీళ్ళని అంటే ఈ బ్రహ్మచర్యం తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల ప్రొడక్షన్ ఆపడానికి ఇతర మతాల నుండి ఫండ్ వస్తుందన్నారు. దీనికన్నా నీచమైన మాట నాకు తెలిసి ఇంత హీనియస్ క్రైమ్ అంటే ఒక వర్డ్ ద్వారా స్ప్రెడ్ చేసి ఒక లేడీస్ని టార్గెట్ చేసి వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ చేస్తూ మళ్ళీ దానికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ జడ్జి గారు అంటున్నారు. కాంట్రడిక్టరీ ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు, ఆయన బాగా తెలుసు, ఎక్స్పీరియన్స్డ్ హైకోర్టు సీనియర్ జడ్జి గారు. సో జస్టిస్ ఈశ్వరయ్య గారు అనేది ఏంటంటే వాళ్ళ వర్జన్లోనే కాంట్రడిక్షన్ ఉంది. ఒక పక్కనేమో పిల్లల్ని కనద్దు అంటూనే వాళ్ళు సెక్స్ వర్కర్స్ అని చెప్పి అదే సో కాల్డ్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో జరిగింది అంటున్నారు. మీకు ఇక్కడ లోకస్ అనేది వెరీ ఇంపార్టెంట్. లాలో మేము ఎప్పుడు అంటాం, బాధపడే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏ పోలీస్ అయినా తీసుకుంటారు. సరే అండి, బ్రహ్మకుమారిస్ అగేన్స్ట్గా రిజిస్ట్రేషన్ కాదు, బ్రహ్మకుమారిస్ కొద్దిసేపు ఇన్ఫ్లుయెన్షియల్ అనుకుందాం. మన ప్రైవేట్ కంప్లైంట్స్ ఏమైనాయి, క్రిమినల్ కోర్టుకి వెళ్ళి వేయచ్చు కదా. మీరు చూస్తున్నారు ఈ రీసెంట్ సందర్భాల్లో పొలిటీషియన్స్ని కానీ సినిమా వాళ్ళని కానీ లేకపోతే హైలీ ఇండస్ట్రియలిస్ట్ని కానీ ఎవరినైనా ఒకేలా చూస్తున్నారు. ఒక రోజైనా మినిమం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సొసైటీలో. అండ్ ఇంకొక అదర్ థింగ్ ఏంటంటే ఈ మధ్య జ్యుడిషియరీ హ్యాస్ బికమ్ సో స్ట్రాంగ్ ఇన్ దిస్ కంట్రీ, అన్నిటిని రివర్స్ చేసింది. ఏదైతే పాతగా ఈశ్వరయ్య గారికి అది బాగా తెలుసు, ఎన్నో రంగాల్లో జరిగిన కొన్ని మిస్టేక్స్ని ఎప్పటికప్పుడు మోర్ లార్జర్ బెంచెస్ కూర్చుని ఇవ్వడం. సో ఇక్కడ ఫండమెంటల్ రైట్సే కాదు, పర్సనల్ రైట్సే కాదు, సెంటిమెంట్స్ కానీ అండ్ ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, దిస్ ఇస్ నథింగ్ బట్ అ కమ్యూనల్ వార్ వాట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఇన్ దిస్ కంట్రీ. కమ్యూనల్ వార్ చేసి దే వాంట్ టు ఎర్న్ అవుట్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ మీరు ఆ లేడీని కానీ అతన్ని కానీ అడగాల్సింది ఏంటంటే, తను ఇన్ని చేసిన ఆవిడ ఆమె బ్రహ్మకుమారిస్లో ఒక ఫోటో దిగి ఉండాలి. 2015 to 18 ఒక్క శారీతో ఫోటోగ్రాఫ్ పెట్టలేదు ఎక్కడ కూడా. ఎంతసేపు ఆమె విన్న స్టోరీస్ని అల్లి చెప్పిందో, నిజంగా బాధపడిందో, బట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ అ ఫోరం. తనకి ఏమొస్తుందో అర్థం కాలే. ఇప్పటికైనా వెళ్ళి ఎవరి ద్వారా బాధపడ్డదో వాళ్ళపైన కేసు పెట్టకుండా స్టిల్ షీస్ డ్రాగింగ్ ఆన్ దట్ ఇష్యూ. మొన్న బుక్ స్టాల్ జరిగిందండి, ఆ వీడియో మీరు చూస్తే సీనియర్ సిటిజన్స్ బుక్ ఫేర్ ఏదో జరిగితే ఆ బుక్ ఫేర్లో బ్రహ్మకుమారిస్ బుక్ ఫేర్లో ఒక సీనియర్ సిటిజన్ పైన దాడి చేయడం. నేను వీళ్ళకి చెప్పా, మీ అంత ఓపిక మీ అంత సైలెన్స్ అయితే మాకు ఉండదండి అని. మొన్న రాత్రి తయారు చేసాం. నిన్న మార్నింగ్ 10:30కి హైకోర్టులో రిట్ ఫైల్ అయింది. రాత్రి 7 o'clock మా చేతిలో ఆర్డర్ కాపీ ఉంది. వీళ్ళకి అదే చెప్పా, కొన్నిసార్లు స్పీడ్ అవ్వాలి అని. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇన్ని రోజులు బ్రహ్మకుమారిస్ మెయిన్ ఈ కోర్ టీం ఇప్పటివరకు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఒక సిస్టమేటిక్గా హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మీ ముందు పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే స్టిల్ దే బిలీవ్ దిస్ లా అండ్ ఆర్డర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ దే బిలీవ్ ది కోర్ట్ సిస్టమ్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ బాధితురాలన్నామా కోర్టుకి, ఇప్పుడు ఇక్కడ మేము బాధితులు, వీళ్ళందరూ బాధితులు కాబట్టి కోర్టుకి వెళ్ళారు. యూట్యూబ్కి ఒక పాజిటివ్ డైరెక్షన్ వచ్చింది, అది రిమూవ్ చేయమని. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ పోలీస్ రైట్లీ దే రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్. టైమ్లీ వాళ్ళు ఒక ఈమెయిల్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టులో. ఈమెయిల్ పోలీస్ నుండి ఒక ఈమెయిల్ వెళ్ళింది రిమూవ్ చేయమని. యూట్యూబ్ ఎట్లాంటి ఛానల్ అయిపోయిందంటే, సారీ టు సే దిస్, కంటెంట్ గూగుల్లో అడిగితే నా తప్పేం ఉండదంటది గూగుల్. ఐఎమ్ ఓన్లీ అ సర్చ్ ఇంజన్. గూగుల్ తెలివి 0. ఇట్స్ ఓన్లీ అ సర్చ్ ఇంజన్ బికాస్ అది ఫ్యాక్ట్. అది ఎవరెవరు ఏమేమి కంటెంట్ పెడతారో దాని ముందు కొట్టగానే టక్మని వస్తుంది. అది వికీపీడియా నుండి తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్, లేదా ఇంకొక సంస్థ నుండి. ఇప్పుడు యూట్యూబ్ కూడా కొత్తగా ఈ విషయం స్టార్ట్ చేసింది. పోలీస్కి వాళ్ళు ఇచ్చిన రిప్లై వాజ్ అ సో లేమ్ రిప్లై. అది చదివితే మీ అందరి కోపం వస్తుంది.
మీరు పెట్టిన క్రైమ్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారని పోలీస్కే రిటర్న్ రిప్లై ఇచ్చింది. అది చూసిన హైకోర్టు సర్ప్రైజింగ్లీ ఆర్డర్లో కూడా మెన్షన్ చేశారు, డెస్పైట్ ఆఫ్ పోలీస్ అడ్రసింగ్ అ లెటర్ దే రిసీవ్డ్ అ రిప్లై ఫ్రమ్ యూట్యూబ్ అంటూ ఈ ఇంటరిమ్ డైరెక్షన్ పాస్ అయింది. అండ్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ బై సేయింగ్ ఓన్లీ వన్ థింగ్. ఇన్ని రోజుల వరకు వీళ్ళ లీగల్ టీం చాలా స్ట్రాంగ్ ఉండే, వీళ్ళు ఇప్పుడు మౌనం పాటించింది కేవలం ఇప్పుడు మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ ప్రెస్ మీట్తోనే స్టార్ట్. ఇట్స్ అ పాజిటివ్ డైరెక్షన్. ఏ వీడియో అయినా ఆ 28 లింక్స్ కాకుండా ఎనీ అదర్ వీడియో ఇచ్చినా కానీ 2 రెస్పాండెంట్ పోలీస్ స్టేషన్స్కి దెర్ ఇస్ అ పాజిటివ్ డైరెక్షన్ ఫర్ రిమూవల్. సో మై అపీల్ టు ద జనరల్ పబ్లిక్ అట్ లార్జ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్, అంటే నేను ఐమ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ బట్ సిస్టర్స్ తరఫున వకాలత్ తీసుకున్నా కాబట్టి మాట్లాడి చెప్తున్నాను. ప్లీజ్ బిఫోర్ ఫార్మింగ్ ఎనీ ఒపీనియన్ మీ సిస్టర్ని, మీ మదర్ని, వీళ్ళని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలిగేషన్ త్రో చేస్తే నా సిస్టర్ పెళ్ళైన వాళ్ళ హస్బెండ్తో వెళ్ళిపోతుంది మా బావగారితో, సడన్గా తను వచ్చి సమ్వేర్ బ్రహ్మకుమారిలో జాయిన్ అవుతుంది, లేదా నా మదర్ ఎవరికైనా కానీ అన్ని ధర్మాలు పాటిస్తూ లాస్ట్కి బ్రహ్మచర్యానికి వస్తారు, మదర్ వచ్చి జాయిన్ అవుతుంది. ఒక మాట మీరు, మై అపీల్ టు ద పీపుల్ హూ థింక్ ఇన్ బిఫోర్ ఫార్మింగ్ ఒపీనియన్స్ జస్ట్ ఒక్కసారి, ఎందుకంటే మనం ఏదైనా భాష ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా మొదట మన మాతృభాషలో ఊహిస్తాం, మనం ఊహించుకుంటాం ఏం మాట్లాడాలి, ఇంగ్లీష్లో, ఉర్దూలో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి. ఎవ్వరు కూడా మాతృభాషలో ఊహించుకునే ఇతర భాషల్లో మాట్లాడతారు. ఇది ప్రపంచంలో అందరూ చేసే పనే. అలాగే ఒకసారి ఒపీనియన్ ఫామ్ చేసుకుని ఒక లేడీని టార్గెట్ చేసే ముందు ఊహించుకోండి, ఆ స్థానంలో మీ చెల్లో, అమ్మో, అక్కో ఉంటే, నీ భార్య ఉంటే తన ఇమేజ్ ఎంత టార్నిష్ అవుతుంది చెయ్యని తప్పుకి అని ఊహించుకోండి. రెండోది, లాస్ట్ ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నిన్న నాకు హైకోర్టు ఆర్డర్ వచ్చింది. నేను ఏదో ఫ్యామిలీ గ్రూప్లో ఒక సెంటెన్స్ పెట్టా, ఇలానే బ్రహ్మకుమారీస్ కప్పేరా, కోర్టు పాజిటివ్ ఆర్డర్ ఇచ్చింది. ఇమీడియట్గా నా కజిన్ ఒకళ్ళు ఫోన్ చేశారు, చేసి నువ్వు తప్పు చేస్తున్నావు అనుకుంటా, చూడు ఆ లేడీ, నేను ఎంత చెప్తున్నా ఇట్ ఈస్ నాట్ షీ ఈజ్ నాట్ ఇన్ కోర్ట్ ఆర్ కోర్ట్ డెసిషన్ ఇయలే, షీ ఈజ్ నాట్ అ జడ్జ్ ఇన్ అవర్ ఓన్ కాస్ ఇయలేదంటే, అంటే మా బ్రెయిన్ వాష్ మా కజిన్ సిస్టర్కి ఎంత అయిపోయిందంటే, స్టిల్ నువ్వు ఆలోచించు, తప్పు జరిగిందేమో అంటే ఇట్ ఈస్ న్యూక్లియర్ వెపన్ కన్నా డేంజర్ ఒక ఆరోపణ. అదొక ఆరోపణ పడ్డదనుకోండి, ఆ నింద ఆ మచ్చ ఎప్పటికీ పోదు. అంటే అది రివర్స్ చేద్దామని చూసినా కానీ సొసైటీ ఎప్పటికీ మారదు. సో సేవ చేసే సిస్టర్స్ని అంటే డెఫినెట్లీ నేను కూడా కర్మ సిద్ధాంతాన్ని బాగా పాటిస్తా. వాళ్ళ కర్మ వాళ్ళు డెఫినెట్లీ ఫేస్ చేస్తారు ఈ కాన్సిక్వెన్సెస్ ఇన్ దిస్ క్రిమినల్ ప్రొసీడింగ్. అండ్ మీరు ఇంకోటి ఆలోచించాలి, జస్టిస్ ఈశ్వరయ్య గారు, మీకు ఒక మాట ఇందాక చెప్దాం అనుకున్నా మర్చిపోయినాను. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మకుమారీస్ పైన ఈరోజు వరకు ఎటువంటి కేసెస్ లేవు. మీరు మీడియా ఛానల్లో వింటుంది అక్యూజ్లు మాట్లాడే మాటలు. దే ఆర్ అక్యూజ్డ్ ఇన్ 3 కేసెస్ నౌ. ఒక్క కేసు వీళ్ళపైన లేదు. సో కంప్లైనెంట్స్ మాట్లాడింది విన్నారు. దీని తర్వాత రియాక్షన్స్ ఏమైనా వస్తే మీరు ఇప్పటి నుండి చూడాల్సింది ఏంటంటే, ఒక అక్యూజ్డ్ మాట్లాడుతున్నాడు, ఒక క్రిమినల్ కేసు ఫేస్ చేస్తున్న పర్సన్ మాట్లాడుతున్నాడు. అండ్ సర్ప్రైజింగ్లీ ఈరోజు ఈవినింగ్ కల్లా ఆ లింక్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఫర్దర్గా ఏదైనా లింక్స్ వచ్చినా కానీ మీడియా మిత్రులకు కూడా అడుగుతున్నాను, దయచేసి మీ నాలెడ్జ్కి ఏదైనా వచ్చినా, ఏదొచ్చినా ఇండియా వైడ్గా ఏదొచ్చినా కానీ అన్నీ కూడా డిలీట్ అవ్వాలని చెప్పి కంప్లీట్ ఇండియా అని చెప్పి ఇప్పుడే జస్టిస్ గారు చెప్పడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పుడు ఈ రెస్పాండెంట్ నెంబర్ 2 and 3 పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ పాజిటివ్ డైరెక్షన్తో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో ఇన్ తెలంగాణ దే హ్యావ్ నౌ power to delete any video. And I really thank the media personnel. Yeah, it's a general direction, general and a very positive direction to the YouTube channel. Yes. And I thank media for supporting this cause, and please widely spread. They're only వాళ్ళ పడుతున్న బాధని చెప్పండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చనర్ ఉంటే యూ కెన్ జస్ట్ మిగతా సిస్టర్స్ మీకు 12/12/2024 రోజు జరుగుతున్న సందర్భాలు ఎప్పుడెప్పుడో 11th రోజు వీళ్ళు సీఎం గారిని, ఏపీ సీఎం గారిని, జనార్దన్ గారు మీరు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లారు? జనార్దన్ గారు, మీరు వంశీ గారు ఎప్పుడు వెళ్ళారండి? వీళ్ళు 12/12 రోజు 12/12/2024 రోజు ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారిది ఇంటర్వ్యూ అయిన నెక్స్ట్ డే 13 రోజు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ అమరావతి. దట్ ఈస్ క్రైమ్ నంబర్ 13/12/2024, FIR number 143 of 2024. PS వచ్చి సైబర్ క్రైమ్స్
సైబర్ క్రైమ్ అనే ఉంది, ఎన్టీఆర్ పిఎస్ సైబర్ క్రైమ్ ఉంది, డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ పిఎస్ సైబర్ క్రైమ్. అండర్ బిఎన్ఎస్ సెక్షన్ 45, 46, 57, 79, 133, 196, 298, 351. And IT Act also, 84B of IT Act 2008. Second crime register అయింది తెలంగాణలో ఆన్ 25th December 2024, 9816. ఒకటి సైబర్ క్రైమ్స్ సైబరాబాద్లో అయింది, సైబర్ క్రైమ్స్ పిఎస్ సైబరాబాద్. ఇవి కూడా 78, 356, 351, 196, 74, 3 and subsection 5, 61 BNS and 66A, 67 IT Act 2008. ఈ రెండింటిది నేను ఆ పేర్లు తీసుకుని ఇది కంప్లీట్ అయిపోయినా ఎవరిపైన అని అడిగారు. అక్యూజ్ నేమ్స్ వచ్చి లలిత్ కుమార్ అండ్ వనితా మైథిలి. 2 స్టేట్స్లో ఇద్దరి పైన రిజిస్టర్ అయింది. ఇందులో ఏపీలోనేమో వనితా మైథిలి ఈజ్ అక్యూజ్ నెంబర్ 1 అండ్ లలిత్ కుమార్ ఈజ్ అక్యూజ్ నెంబర్ 2. తెలంగాణలోనేమో లలిత్ కుమార్ ఈజ్ అక్యూజ్ నెంబర్ 1 అండ్ ఏదండి మీకు ఆ రెసిడెన్స్ అడ్రస్ నేను ఇవ్వలేను మీకు, కానీ కోర్ట్ ఆర్డర్ కాపీలో ఉంటుంది. యూ క్యాన్, బికాస్ ఇట్స్ అ పబ్లిక్ డాక్యుమెంట్, యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఇట్. హైకోర్టు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది ఆర్డర్ కాపీ, అందులో ఉంటుంది. ఐ కెనాట్ ఆర్డర్ కాపీ ఆల్రెడీ మీడియాకి సప్లై అయింది. అక్కడ కంప్లైనెంట్ వచ్చాయండి పద్మజ గారు అని చెప్పి, పద్మా సిస్టర్. అక్కడ తను రిజిస్టర్, అంటే ఎవరైనా ఎక్కడైనా అంటాం మన మా ఎవరిదైనా మనోభావాలు దెబ్బతింటే ఎంటైర్ ఇండియా, బట్ అక్కడో కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఇండిపెండెంట్ కాజ్కి, ఇక్కడ ఒక కంప్లైంట్ రిజిస్టర్. 2023లో ఇంకోటి అయింది ఇదే లలిత్ కుమార్ పేరు పైన గచ్చిబౌలి పిఎస్లో 2023లో 363 అనే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆన్ 12/3/2023. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అది, కానీ తర్వాత ఈ బిఎన్ఎస్ యాక్ట్ ఐపీసీ మారడం, బిఎన్ఎస్ తర్వాత అండ్ లేటెస్ట్ ఈ మైథిలి గారు యాడ్ అయిన తర్వాత ఇంకోటి షీఈస్ బీయింగ్ హైలీ ప్రొవోక్డ్ బై దిస్ పర్సన్ అని చెప్పి కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. బికాస్ దిస్ ఇస్ నాట్ అ ఫోరం, నేను వాళ్ళు చేస్తున్నట్టు మిస్టేక్ మీడియా ముందు మాట్లాడదలుచుకోలే. ద మ్యాటర్ ఇస్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ డెఫినెట్లీ కోర్ట్ విల్ టేక్ యాక్షన్. మీరే దట్ ఈస్ ద రీజన్ ఈరోజు ఆ 20 అది మేము యాక్చువల్లీ మార్నింగే పోలీస్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో పోలీస్ వారు కూడా మళ్ళీ ఈమెయిల్తో ఆర్డర్ కాపీని అప్లోడ్ చేస్తారు, చేయకపోతే యూట్యూబ్ విల్ ఫేస్ కంటెంప్ట్. అలా చేయలేదండి, ఎందుకంటే ఇండివిజువల్ తీసుకోరు వాళ్ళపైన తీసుకునే అవకాశం కూడా లేదు. వర్బల్గా దూషించింది ఆ లేడీ అని అతను కాబట్టి అతని పైనే చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. పోలీస్ ఆర్ ఐడెంటిఫైయింగ్, దట్స్ నాట్ మై జాబ్. ఇద్దరు వైపు అంటే అండి పోలీస్ విన్నారు. అని నిన్న జరిగింది ఏంటంటే మేము రిట్ అయ్యేగానే లంచ్ మోషన్ మూవ్ అయింది, మైథిలి గారికి నోటీస్ ఆర్డర్ అయింది. ఇట్స్ ఓన్ అన్ ఇంటరీమ్ ఆర్డర్. వాళ్ళకి పర్సనల్ నోటీస్ ఆర్డర్ అయింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ 6/2 రోజు నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ ఉంది. ఒక్క నిమిషం, డేట్ ఆఫ్ హియరింగ్ కూడా ఉంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ వచ్చి 3/2/2025కి దే విల్ బి అపియరింగ్ ఇన్ ద కోర్ట్. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఉందన్నమాట కి బ్రహ్మకుమారీస్లో భార్యను అక్క లేక చెల్లి అని, ఇంకా భర్తను అన్న అలా పిలుస్తారు అని అంటూ ఉంటారనమాట. కానీ అది అనడం అనేది అట్లా ఏమీ లేదు. ఇక్కడ బ్రహ్మకుమారీస్లో మేము రాజయోగం అనేది మీరు నేర్చుకోవాలంటే దాంట్లో ఒక భాగము బ్రహ్మచర్యం అని చెప్తాం. కానీ అది ఎవరు ఎంత డీప్గా ఫాలో చేస్తారనేది దానిపైన ఎవరైనా అట్లా కంట్రోల్ చేయగలరా, లేక పర్సనల్ డెసిషన్స్ ఉంటాయా? ఇప్పుడు బ్రదర్ చెప్తారంటున్నారు తన ఎక్స్పీరియన్స్. బ్రదర్ ఇక్కడ స్పిరిచువల్ ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో, ఇక్కడ 2 విషయాలు. ఒకటేమో భౌతికమైన జ్ఞానము, ఒకటి ఆధ్యాత్మికమైన జ్ఞానము. అంటే మెటీరియల్ జ్ఞానము, మెటాఫిజికల్ జ్ఞానము. అంటే మెటీరియల్ ఇమ్మెటీరియల్ అంటే ఆత్మిక జ్ఞానం, స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిట్ అంటే ఇప్పుడు అక్కయ్య చెప్పారని కదా కుల్దీప్ బధేను, స్పిరిట్ అంటే ఆత్మ, ఎనర్జీ, శక్తి, ప్రాణము. అది మనకు కనిపించదు, అనుభవించగలగాలి మనం. అది ఆ ఆత్మిక జ్ఞానము నిజంగానే ఆత్మ కళ్ళ ద్వారా చూస్తుంది,
నోటి ద్వారా మాట్లాడుతుంది, చెవుల ద్వారా వింటుంది. మనసు, బుద్ధి, సంస్కారం ఆత్మలో ఉంటుంది. శారీరక ఆనందము ఏది, స్పర్శతో ఆనందం ఒకటి, ఆత్మిక జ్ఞానందం వేరేది. శారీరక ఏదైతే కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయో అవి వేరు, ఆత్మిక జ్ఞానము, ఆత్మిక సుఖము, ఆత్మిక ఆనందము వేరు. నేను నా భార్య ఉన్నాము. 25 సంవత్సరాల కింద ఈ బ్రహ్మకుమారి ఆర్గనైజ్ చేస్తున్నాం. మేము అప్పుడప్పుడు కొట్లాడుతుంటుంటిమి శారీరక సంబంధం ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామంటే ఆత్మిక స్పిరిచువల్ సూపర్ సెన్సెస్ జాయ్, అంతకంటే ప్రేమ ఎక్కువ, కన్సర్న్ ఎక్కువ, అవినాభావ సంబంధం ఎక్కువ. అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆనందం, సుఖము, ఆ ప్లెజర్. కానీ మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలియదు. కాబట్టి మానసిక పరివర్తన చెంది ఒక ఆనందమైన జీవితం గడుపుతాం. దట్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ మనకు. ఒకసారి ఆ జీవితం కంప్లీట్ అయిన తర్వాత, ఈ జీవితానికి అలవడిన తర్వాత ఈ ఆనందం ఎన్నో రెట్లు గొప్పది అది. అందుకని భార్యాభర్తలు కూడా అంత స్పిరిచువల్ రిలేషన్స్తోని, ఆనందంతో సహజీవనం గడుపుతారు. అది దీని గురించి సమాధానం ఒక నిమిషం సిస్టర్. ఇప్పుడు బ్రహ్మకుమారీస్ మా యొక్క లైఫ్ అనేది స్టార్ట్ అయ్యేది పవిత్రత యొక్క ధారణ గురించి. మేము కన్యలుగా ఈ జీవితానికి అట్రాక్ట్ అయ్యిందే పవిత్రత కోసం, బ్రహ్మచర్యం కోసం. సో అలాంటప్పుడు కొంతమంది మా దగ్గర వచ్చే గృహస్థులు, వీళ్ళు ఇప్పుడు జడ్జి సాబ్ చెప్తున్నారు, అలా 11 లక్షల వరకు మా దగ్గర ఉన్నారు. గృహస్థంలో ఉండి వచ్చేవాళ్ళు, డెడికేటెడ్ కాదు వాళ్ళు మాలాగా. అలాంటప్పుడు ఇప్పుడు చూడండి, వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే అన్నాచెల్లెలు అయిపోతున్నారని సంబంధాన్ని మనం పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ. బట్ వాళ్ళు పాటిస్తున్నారు అక్కడ. పాటించడం తప్పు కాదు కదా, మన దగ్గర ఉన్న బేసిక్. అయితే ఇప్పుడు చూడండి, మనకు మహాత్ములు ఉన్నారు, గాంధీజీ, రామకృష్ణ పరమహంస ఉన్నారు. వారు పవిత్రతాన్ని పాటించడం కోసం వారి స్త్రీని ఏమని సంబోధించేవారు, ఏ దృష్టితో చూశారు? ఒక తల్లిగా చూశారు. అంటే పవిత్రతాన్ని పాటించడానికి ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట. అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. ఆ దృష్టితో ఆ స్త్రీని చూడాల్సి వస్తుంది గృహస్థంలో ఉన్నప్పుడు, లేకపోతే అది అసంభవం అన్నారు. సాధు సంతు మహాత్ములు, ఋషులు, మునులు అది అసంభవం అనేశారు. బట్ దాన్ని పాసిబుల్గా చేస్తున్నారు. ఇంపాసిబుల్ని ఐఎమ్ పాసిబుల్ అని చెప్తున్నారు మా దగ్గర వచ్చే గృహస్థులు అన్నప్పుడు, ఇక్కడ పవిత్రతా శక్తి ఎంత ఉంది అనేది ఆలోచించుకోండి. ఆ పవిత్రత కోసం మేము ఇక్కడ అందరం కూడా, నేను ఒక న్యాచురోపతి డాక్టర్గా ఇక్కడ బేగంపేట నేచర్ క్యూర్ కాలేజీలో నేను టీనేజ్లో ఉన్నప్పుడు 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు నేను ఇక్కడ అట్రాక్ట్ అయ్యి, ఇక్కడ ఎక్కువగా నేను అట్రాక్ట్ అయింది ఇక్కడ రాజయోగ మెడిటేషన్. ఎందుకంటే నేచర్ క్యూర్లో ఉన్నదే అక్కడ యోగా, మీ అందరికి తెలిసి ఉండొచ్చు, ప్రకృతి వైద్యం, ప్రార్థనలు ఉంటాయి, ప్రేయర్స్. సో అక్కడ నాకు ఇది చాలా పనిచేసింది. అక్కడ టెన్షన్స్లో ఉండే ఆస్తమా పేషెంట్స్కి, వాళ్ళకి వీళ్ళకి మన బ్రదర్స్ వచ్చి చెప్తే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉండేది. మా సీనియర్ డాక్టర్స్ కూడా మాకు రెఫర్ చేసేవారు ఇక్కడికి తీసుకెళ్ళండి అని. దీన్ని నేను చాలా రీసెర్చ్ చేస్తూ మెడిటేషన్లో ఇక్కడ బ్రహ్మచర్యం ముఖ్యంగా నాకు అట్రాక్షన్, ఇక్కడ పవిత్ర జీవితం. సో ఇలాంటి పవిత్ర జీవితం ఇక్కడ లేకపోయి ఉంటే, ఇలాంటివి ఏదైనా ఆ అమ్మాయి చెప్పేటువంటి విషయాలు జరిగేది ఉంటే, మరి మా నాన్నగారు కూడా ఒక మినిస్టర్ గారి దగ్గరనే ఉండేవారు, వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు, రెడ్డి సమాజానికి సంబంధించిన వాళ్ళు. ఇలాంటివి ఏదైనా ఇక్కడ థ్రెట్ మాకు ఉండి ఉంటే, ఆ అమ్మాయిలాగా నేనే వెళ్ళేదాన్ని కోర్టుకప్పుడు, మీడియా ముందుకు నేనే వచ్చి ఉండేదాన్ని. మేము ఇంతకాలం ఎందుకు బేరు చేసుకుంటుంటున్నాం? అలా ఉంటామా? కాదు, ఇది మాది. మేం వేరు కాదు, సంస్థ వేరు కాదు. సో ఈ సంస్థ అంతా ప్యూర్లీ నడుస్తుంది పవిత్రతా శక్తితోటి. పవిత్రతా శక్తితోటి, యోగ శక్తితోటి దేవతా సృష్టి ఈ భూమిపైన వస్తుంది. ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. రైట్. తను కూడా ఒక బాధితురాలే కదా మేడం. మీరు ఏమన్నారంటే బ్రహ్మకుమారులు చేసి బయటకు వచ్చారు ఆయన
ఎస్ ఎస్ అవును. మేము ఒక నిమిషం, ఈ మైథిలి గారు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడైతే ఆవిడ ఇప్పుడు ఈ సంస్థ ఉంది, ఈ సంస్థలో ఆవిడ జస్ట్ ఎలా అయితే అందరు వస్తారో వస్తూ అది అక్కడ ఇంకా బాగా చెప్తున్నారేనో అనేది మాకు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే ఆమెకు ఏమంటాం హెచ్చరిక లేక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అది రైట్ కాదు అక్కడ. సో మీరు అక్కడ వెళ్ళకండి అనేది చెప్పడం కూడా జరిగింది. అన్నీ చెప్పిన తర్వాత లేదు మీరు ఇక్కడ పూర్తి జ్ఞానం చెప్తలేరు, అక్కడ చాలా చక్కగా ఉందని అలాగా అంటూ ఆవిడే కాదు ఆవిడ సిస్టరు ఇంకా బ్రదర్ ఆల్ ద 3 ముగ్గురు అక్కడ వెళ్ళిపోయారు. అండ్ అక్కడ ఏవైతే యాక్టివిటీస్ నడుస్తున్నాయో ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ బ్రహ్మకుమారీస్కు ఆ ఆర్గనైజేషన్ వేరేగా అయిపోయింది. దట్ ఈస్ అ డిఫరెంట్ ఆర్గనైజేషన్. సో లెట్ ద సొసైటీ అండ్ లెట్ ద పోలీస్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ ద పోలీస్ లుక్డ్ ఇన్ టు ఇట్ కదా. పోలీస్ ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది కాదు కదా. సో పోలీస్ ఏదైతే ఉందో ఆ చర్యలు తీసుకుంది, అది ఆపడానికి ప్రయత్నం చేసింది. అండ్ దాంట్లో చాలామందికి లాభం కూడా అయింది, వెళ్ళిపోయారు. ఆర్ ఓ ఖుద్ జో హే అతనే ఇప్పుడు అబ్స్కాండింగ్ అయిపోయిండు కదా, అయిపోయిండు కదా. లేలే ఆమె అన్ని బ్రహ్మకుమారీస్ అంటది కదా. మీరు ఇప్పుడు మేము ఎందుకు ఇక్కడ కూర్చున్నాము? వీరేంద్ర దేవ్ దీక్షిత్ అంటుంటే వేరే ఉండేది. వీరేంద్ర దేవ్ దీక్షిత్ కాదు ఇంకో థంబ్నెయిల్స్ నో ఇక్కడ ఏమైందంటే ఐడెంటిటీ మార్ఫింగ్ జరిగింది. తను చెప్తున్న అలిగేషన్ ఏమో వీరేందర్ దీక్షిత్ గారు ఆర్గనైజేషన్ గురించి, శివాని దీది గారు పక్కన ఫోటోగ్రాఫ్ నేను మాట్లాడకూడదు, ఏదో ఒక అశ్లీలంగా ఉండే ఒక ఫోటోగ్రాఫ్ని పెట్టి తన శివాని దీది బండారం బయట పెట్టిన సో అండ్ సో, మళ్ళీ నేను పేరు తీసుకోదలుచుకోలేదు, అంత పవర్ఫుల్ లేడీస్ పేర్లు నాకైతే రాదు తీసుకో. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, ఆమె ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది హస్బెండ్తో. షీఈ్ అ బ్రహ్మకుమారి అంట. షీఈస్ కమింగ్ యాక్చువల్లీ. షీఈ్ ఆల్సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ సమ్ రికగ్నైజ్ అవార్డీ ఆల్ కూడా. అదే చెప్తున్నాను. అందుకే అన్నానండి, వీ కెనాట్ బి జడ్జెస్ ఇన్ అవర్ ఓన్ కాజ్. ఎవరు డిక్లేర్ చేయాలో కాంపిటెంట్ సివిల్ కోర్ట్ డిక్లేర్ చేయాలి, అలా పోయి వేసుకోమనండి అక్కడ. అయితే మాది కాదు అన్నప్పుడు ఎట్లా అంటే నీ సంతానం కాదంటే నీ కొడుకే అని చెప్పాడు అంటగడితే ఇస్తాం ఆస్తి. ఒక మాట ఎవడో వస్తారండి బయట నుండి తెలిసే నువ్వు నాకు తండ్రి అంటే డిఎన్ఏ టెస్ట్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ నుండి చెప్పిన సిబిఐ ఆల్రెడీ ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఓన్లీ సర్టన్ ప్రాపర్టీస్, సర్టన్ పీపుల్. అండ్ పర్సన్ ఈజ్ అబ్స్కాండింగ్ ఉన్న పర్సన్ ఎవరైతే బాధితులు ఉన్నారో అతని పైన ఎందుకు పెట్టారు, ఇక్కడ ఎందుకు రాలే, అది కూడా మనం చూడాలి. అండ్ ఇంకోటి అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడగాల్సింది ఆమెను ఒకటే, ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా ఎవరు లాని హ్యాండ్లోకి తీసుకుంటారు, ఎవరైనా చేతిలోకి తీసుకుంటామా? ప్రతి ఒక్కరు గన్ను పట్టుకుని రోడ్ పైకి రావచ్చు కదా, నేను పోలీసులో ఎందుకు? దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్, షీ హ్యాస్ అన్ ఆల్టర్నేట్ రెమెడీ. సార్ లాయర్ దగ్గరికి వెళ్తే 2 నిమిషాలు సార్, నా దగ్గర రమ్మనండి నేనే పెడతా కావాలంటే కేసు, నిలబడుతుందేమో చూద్దాం. బ్రహ్మకుమారిస్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అనుకోండి, కోర్టు కన్నా ఇన్ఫ్లుయెన్షియల్ బ్రహ్మకుమారిస్ నాకైతే కాదు. లా ప్రివైల్స్ ఓవర్ ఎవ్రీబడి. నేను వీళ్ళ ముందు కూడా చెప్తున్నా, జడ్జి గారికి తెలియని విషయం కాదు, లా ప్రివైల్స్ ఓవర్ ఎవ్రీథింగ్. ఎవరైనా దాని కిందనే. సో నా వరకైతే షీ హాజ్ నాట్ ప్రివైల్డ్ అ రెమెడీ. అక్కడ ఒక రెమెడీ ఉంది, ఆల్టర్నేట్ రెమెడీ ఆఫ్ ఫైలింగ్ అ ప్రైవేట్ కంప్లైంట్. కోర్ట్ కుడ్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఇట్ ఇఫ్ నాట్ పోలీస్. नहीं, लेट दिस क्वेश्चन बी हेडक्वार्टर से परमिशन के बिना कोई नहीं खोल सकता है. ले अदर नेम है ना उनका, हम लोग उसको नहीं कर सकते. कोई दूसरे नाम से संस्था बनाएगा तो हम बिस्लरी एसटी చేసి లాస్ట్ లో పెడితే బిస్లరీ. సో దట్స్ అ కామన్ థింగ్ విచ్ ఇస్ దట్స్ అన్ ఐపీఆర్ ఇష్యూ టు విచ్ వాస్ ఆల్సో ఏదో మీరు ఏమైనా సంస్థల మధ్య లైసెన్స్ సామాన్యులు బలి చేస్తారా లేకపోతే సామాన్యుల మీద ఏం చేస్తారా ఆ క్వశ్చన్ ఆన్సర్ వీల్ చెప్పండి. ఒక చిన్న క్లారిఫికేషన్ ఈ ప్రశ్నకు కొంచెం క్లారిఫికేషన్ చేస్తా, ఎందుకంటే అది క్లియర్ కాలే. ఆవిడ ఇంకా 2 సోదరులు ఏమన్నారంటే, మీరు వీరేంద్ర దీక్షిత్ మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఆమె అలిగేషన్స్ అన్నీ వీరేంద్ర దీక్షిత్ మీద కదా,
అక్కడ ఆయన బ్రహ్మకుమారిస్ పేరు చెప్పుకొనే ఇట్లా చేస్తున్నాడు కదా అనేది వెరీ పర్టినెంట్ క్వశ్చన్ అడిగినరు. వీరేంద్ర దీక్షిత్ మీద యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మా అడ్వకేట్ జయకృష్ణ గారు చెప్పినట్లు ఈ అమ్మాయి పెట్టలేదు, కానీ ఎంతోమంది బాధితులు వీరేంద్ర దీక్షిత్ మీద కేసు పెట్టినరు. అంజలి సిస్టర్ అన్నట్లు రోహిణ్లో ఉన్న వాళ్ళ కేంద్రం మీద రేడ్ అయింది. ఆవిడ నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇస్తే అతను అబ్స్కాండింగ్ అయిండు. పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ కాదు, అది బ్రహ్మకుమారిస్ పేరు మీద వేరే పేరు మార్చుకొని పెట్టిండది. అది మిస్యూజ్ చేస్తున్నాడు. బ్రహ్మకుమారిస్ పరమాత్ముడికి సమర్పితమైతే ఆయన నాకు సమర్పితం కావాలని అట్లా మిస్యూజ్ చేసినాడు ఎంతోమందిని. ఆ బాధితులలో కేసు రిజిస్టర్ అయింది. మరి ఈ అమ్మాయి వీరేంద్ర దీక్షిత్ మీద కేసు పెట్టాలా? మన జయకృష్ణ గారు అన్నట్లు వాళ్ళు పోలీసు రిజిస్టర్ చేయకపోతే వీరేంద్ర దీక్షిత్ మీద కేసు పెడితే ఖచ్చితంగా రిజిస్టర్ చేసి ఉండేవాళ్ళు, కానీ ఆమె పెట్టలేదు. అది తప్పు. నేను పెడితే తీసుకోలేదనేది అది నమ్మశక్యం కాదు. లేకపోతే ఆమెకి రెమెడీ ఉంది, ప్రైవేట్ కంప్లైంట్ 200 సిఆర్పిసి కింద కేసు వేయచ్చు, రిజిస్టర్ అవుతుంది. ఎవరైనా పోలీసు పెట్టకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు, లేకపోతే హైకోర్టు పోయి డైరెక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి అది కాదు. ఇంకొకటి వారు ఆ చెల్లి ఏమన్నదంటే బ్రహ్మకుమారిస్ కేంద్రంలో ఒక కేంద్రం పెట్టాలంటే సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి आपका प्रश्न सेंट्रल ऑफिस से परमिशन लेना पड़ता है, उसको सर्टिफिकेट देते हैं। सर्टिफिकेट है क्या? हाँ, सर्टिफिकेट देते हैं। एक सर्टिफिकेट मॉडल सर्टिफिकेट भी है, वो सर्टिफिकेट देते हैं। ओनली ऑथराइज्ड परमिटेड पर्सन्स ओनली जी उसको सेंटर देते हैं। మాకు అతను బ్రహ్మకుమారిసే కాడు కదా, అతను జస్ట్ ఎవరే. ఒక్క నిమిషం అండి, నేను చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ అందరూ మా క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే మేము సమర్పితులం అన్నమాట. ఓకే, ఇంకా మా దగ్గర ఇలా వస్తూ ఉంటారు, జనం వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ కొందరు చాలా డెడికేటెడ్గా మెడిటేషన్ చేస్తారు, ఇంకా సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తారు. కొందరు వస్తారు పోతారు. ఓకే, ఈచ్ వన్స్ చాయిస్, రైట్. అండ్ ఎవరైతే డెడికేటెడ్గా ఇంకా వర్క్ చేస్తూ ఉంటారో కొందరికి ఎలా ఉంటుందంటే ఇంకా మేము దీంట్లో చేరొచ్చా అని నెక్స్ట్ స్టెప్. సో వాళ్ళు ఎప్పుడైతే అక్కడ అంటే జిజ్ఞాసుగా ఒక ఫాలోవర్గా వస్తూ ఉంటారో ఆ టైంలో మేము కూడా చూస్తుంటాము వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది. ఆ వ్యక్తి నేను డెడికేట్ అవుతానన్నప్పుడు కూడా వీ డింట్ డెడికేట్ హిమ్, హీ వాజ్ నెవర్ డెడికేటెడ్. నన్ను ఎలా మీరు డెడికేట్ చెయ్యరు అని అలా అంటూ హీ సపరేటెడ్ అండ్ హీ స్టార్టెడ్ ఆఫ్. హీ నెవర్ బికేమ్ ఇట్లా మాలాగా మనం డెడికేట్ చేసి మీకు చూపెట్టాలంటే ఒక నిమిషం మా దగ్గర ఇలా నేను చెప్పానా లెటర్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు ఫిల్ అప్ అ ఫామ్, పేరెంట్స్ వీళ్ళన్నీ. సో ఇట్స్ అ హోల్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏది ఫాలో చేయకుండా ఎవరికి డెడికేషన్ అనేది ఉండదు. సో అవన్నీ ఆయనకు వీ నెవర్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ అ డెడికేటెడ్ మెంబర్ ఆఫ్ బ్రహ్మకుమారీస్. అయితే ఆయన ఇంకా సరేలే ఇంకా నాకు కూడా వచ్చు కదా చెప్పడము. అయితే మీకు వీళ్లకు ఫలానా వాళ్లకు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఆయన కూడా నెమ్మదిగా చేసుకున్నాడు అనమాట. ఆయనకు వాకు శక్తి ఉంది. వాకు శక్తితో హీ వాజ్ అట్రాక్టింగ్ పీపుల్ అండ్ స్లోలీ పీపుల్ వేర్ గోయింగ్ టు హిమ్. అండ్ అది విచిత్రం ఏంటంటే బ్రహ్మకుమారీస్ కేంద్రంలో వచ్చే వాళ్ళకే వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, నాట్ ఒరిజినలీ ఎనీబడి అవుట్ సైడ్. శ్వేతాబెన్ ఆబి మంచిపరా, శ్వేతాబెన్ బుచ్చేబాయి. సో అలా చేస్తూ ట్రై చేసిండు. క్లోజ్ అవుతుంది. ఆర్గనైజేషన్ పేరు బ్రహ్మకుమారీశ్వర్ విశ్వవిద్యాలయం కాదు, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని పెట్టుకుంటే కూడా కోర్టు విశ్వవిద్యాలయం అనేది మీరు అనరాదు కదా, యూనివర్సిటీ కదా. సో ఆధ్యాత్మిక విద్యాలయం అని పెట్టుకున్నాడు. ఆ ఫొటోస్ అవన్నీ కూడా కావాలంటే అవన్నీ కూడా ఆల్రెడీ ఆ లింక్స్ ఉన్నాయి. ఎవరెవరికి చెప్పారో వాళ్ళు ఒక్కసారి ఫాస్ట్గా స్టేజ్ పైకి రండి. సోదరులకు టైం కంప్లీట్ అవుతుందంట. ఓకే, తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగారు, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ముమ్మారా అని చెప్పినప్పుడు భార్యాభర్తల్ని అన్న తమ్ముళ్ళలాగా చేస్తారని. భార్యాభర్తలు ఎప్పుడు అన్న తమ్ముళ్ళు కారు. భర్తనే, భార్యనే, కొడుకే, తండ్రే. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో ఉంది, మా ఆవిడ ఎప్పుడు అన్నాన్ని పిలవదు, నన్ను భర్త అని పిలుస్తుంది, పాన హై రిగార్డుతోనే ఉంచుతుంది. ఇంట్లో గురించి కాదు, సంస్థలో పిలుస్తారు అక్క
సంస్థలు అందరం మనం ఇండియాలో ప్లెడ్జ్ మార్చాం కదన్నయ్య, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ప్లెడ్జ్ మార్చుతామా? మాది కూడా అలా వసుదైక కుటుంబం. లేదు, పెళ్ళైన తర్వాత కూడా భర్త భార్య రిలేషన్స్తోనే ఉంటారు, కానీ ఈ ఆత్మిక సంబంధం అంత ప్రేమతో ఉంటారు, అది శారీరక సంబంధంతో ఉండరు. ఎలిగేషన్స్ భార్య భర్తలు అని పిలవరు. మీరు ఎవరని పిలండి, అన్నయ్య అక్కలు అని పిలవరు. ఎవరన్నా తెలియకుండా వాళ్ళు ఏమైనా పిలుచుకుంటే అది అజ్ఞానంతోనే, కానీ రిలేషన్ మారదు. ఇట్ నెవర్ చేంజ్ చేస్తుంది. వాళ్ళకి సంస్థ వాళ్ళకి కూడా కొన్ని సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళు సెంటర్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళు నడుపుకుంటున్నారేమో, అతను అబ్స్కాండ్ అయినా. అవును, వాళ్ళే పవిత్రత. మనం ఒకవేళ ఈ జీవితం వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ సంస్కారం ఏదైనా పాత సంస్కారం ఎమర్జ్ అయితే వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి నచ్చని వాళ్ళు ఈ పవిత్రత, ఈ దైవత్వము, ఈ డివినిటీ, ఈ సెరెనిటీ, మనసా వాచ కర్మన, తనం మనం ధనం పవిత్రంగా ఉండగలగకపోతే వాళ్ళే ఆటోమేటిక్గా డిస్కంటిన్యూ అయిపోతారు. అందరు ఒక్క తీరు కావాలని ఏం లేదు. అది అందరూ ఒకటే సమానంగా హయ్యెస్ట్ లెవెల్కి పరివర్తన చెంది పావనమయ్యి అట్లా ఉండరు. ఇట్స్ ఇంపాసిబుల్. కొంతమంది డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. తర్వాత అవును చెప్తా. ఫారిన్ కంట్రీలో అందరూ క్రిస్టియన్స్. నేను ఇప్పుడు మా స్పీచ్లో కూడా చెప్పిన, అందరూ క్రిస్టియన్స్. మా లాగానే వాళ్ళు ఈ డ్రెస్ వేసుకుంటారు, అన్ని మర్యాదలు పాటిస్తారు, పవిత్రత, శుద్ధ ఆహార్. ఇంకా కొంతమంది చూడండి, టీచర్స్ కూడా అందరికీ ఒక రకంగానే చదివిస్తారు. కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. అది టీచర్ ఫాల్ట్ కాదు కదా. ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే బయట వెళ్ళి వాళ్ళు సరిగా ఫాలో చేయటం లేదు. దానివల్లనే కొంతమందికి అట్లా అనిపిస్తుంది, ये गलत है संस्था, पर एक व्यक्ति से कभी संस्था गलत नहीं हो सकती है. एक स्टूडेंट गलत होने से टीचर गलत नहीं, स्कूल गलत नहीं हो सकता. ऐसे ही ये ईश्वरीय विश्वविद्यालय में भी सब एक जैसा पढ़ने वाले नहीं हैं, एक जैसा फॉलो नहीं करते हैं. कुछ लोग जैसे अंजलि बहन ने बताया आने जाने वाले ही रहते हैं, लेकिन माँ हम भी बीके हैं बोल देते, कुछ भी फॉलो नहीं करते वो. तो आने जाने वालों को देख के भी कई लोग सोचते ये ब्रह्मा कुमारी इसके पास जाता है, ब्रह्मा कुमार है, ब्रह्मा कुमारी है, वो शराब भी पीता है, मटन चिकन भी खाता है, होटल में भी खाता है, कभी कभी बैज भी खरीद के पहन लेते हैं. अभी हम अपने लिटरेचर स्टॉल में स्ट्रिक्ट करते, पर माउंट आबू में जाते हैं ना, वहाँ बाहर भी बेचने वाले लोग हैं, बिजनेस करते. उनको क्या मालूम कौन सा स्टूडेंट पक्का है कच्चा है. बैज खरीद के पहन लेते हैं, लड़ाई झगड़ा भी करते, गुस्सा भी करते हैं, हमारी संस्था का नाम बदनाम होता है. तो ऐसा कोई जरूरी नहीं है 100% सब लोग एक जैसे होंगे नंबर वाइज. तो मैं बताइए सर्टिफिकेट है हमारा, आप लोग देख भी सकते हैं, मूव करके एक दूसरे को दिखा सकते सभी को. ये सर्टिफिकेट मिलता है तो ही उसको हम सेंटर बोलते. विदाउट सर्टिफिकेट नो सेंटर. पहले हम उसको गीता पाठशाला मना कोई गृहस्थी भी चलाते हैं, या अगर बहनें भी आना जाना करते, फिर जहाँ परमानेंट बहनें होती पहले सब सेंटर बनाते, फिर सेंटर का सर्टिफिकेट मिलता है. प्रोसीजर है. और हमको बैज भी 5 साल के बाद मिलता है. పేరెంట్స్ అవును. ఆ కంటెంట్ నిజమా కాదా అనేది పోలీస్ ఇప్పుడు అందుకని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దట్ మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్డ్ బిఫోర్ పోలీస్. ఇంకా ఛార్జ్ షీట్లో బయటపడాలి. నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటే నేనే రాస్తుండే అండి, ఇన్వెస్టిగేషన్ వెళ్ళి చేస్తాను.
అదే వచ్చింది ప్రాబ్లం. అందుకే అంటున్నా నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు. డెఫినెట్లీ పోలీస్, ఐ హ్యావ్ బిలీఫ్ ఆన్ బోత్ ద స్టేట్ పోలీస్. ఇది ఎందుకంటే ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. అండ్ నాకు వీళ్ళకి ఫండింగ్ ఎవరైనా ఉన్నారనే డౌట్ ఉంది, కానీ బట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అందుకని నేను మాట్లాడట్లేదు. ఇంకోటి ఇక్కడ విక్టిమ్ నేను కాదండి, యాజ్ అ వకాలత్ హోల్డర్ వాళ్ళ బాధ చెప్తున్నా అంతే. అది నాకు తెలియదు కదా, అదే బయటకు వస్తుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో. ఆ సెక్షన్స్ కూడా మీరు పర్టికులర్గా చూస్తే ఉండొచ్చు అంటున్నా. అదే ఉండొచ్చు, లేకపోతే ఐ డోంట్ నో. ఇది ఒక కమ్యూనల్ వైలెన్స్కి లీడ్ చేయడానికి ఎన్నో జరుగుతున్నాయి. మొన్న మా నేను సికింద్రాబాద్లో ఉంటా, లష్కర్లో ఉంటా. అక్కడ ఒక అమ్మవారి గుడిని కాళ్ళతో ఎవరో ఒక మతస్థుడు తంతే అది పెద్ద ఇష్యూ అయింది. ఎందుకు చేసిరంటే ఆ రోజు అతనికి మాట్లాడమని ఇచ్చింది ఎవరో తెలియదు. ఆ పక్కకున్న హోటల్ ఓనరే మా ఫాదర్. ఆ కింద సెల్లార్లో నా ఆఫీస్ ఉంటుంది. నా పక్క హోటల్లో దాడైంది. 32 మంది వాళ్ళు ఉండే అంట. వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ పర్పస్ ఏందని. మరి అతను ఉన్నాడో లేదో తెలియదు. తర్వాత ఏదో జరిగింది చేస్తూ ఉంటారు. ఐ డోంట్ నో అబౌట్ ద సిస్టర్ అమ్మా. సిస్టర్ మీరు అడిగిన క్వశ్చన్స్కి 2 ఉన్నాయి. అందులో ఆ కంటెంట్స్ నిజమా కాదని డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండ్రు. ఆ కంటెంట్స్లో వీరేంద్ర దీక్షిత్ వరకు ఆమె పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ అనుభవం మేమేం కామెంట్ చేయం. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, మాకు తెలియదు. అందులో మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసి మమ్మల్ని అక్యూజ్ చేయడము, క్యారెక్టర్ అసాసినేట్ చేయడము, ఇక్కడ కూడా అపవిత్రత అంటగట్టడము, మా నానా ఇవన్నీ చేయడం, అది మాత్రం అది అబద్ధము. ఆ కంటెంట్స్ కరెక్ట్ కాదు. అది నిజం. మా అగ్రిమెంట్ అది. అమ్మ ఫండింగ్ గురించి నేను చెప్తాను. అది కాదు. తను మాట్లాడిన విధానం నేను రిపీట్ చేయడం బూతు. అది కాదు, దట్స్ నాట్. ఆ పేరు కాదండి, తను మాట్లాడిన వర్డ్స్. మేబీ ఐ టేక్ మై వర్డ్ బ్యాక్. తను మాట్లాడిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో లిటరలీ తను ఎలా మాట్లాడిండంటే ఆ సెంటర్లో జరిగేవన్నీ ఈ సెంటర్లో జరిగినట్టు మాట్లాడింది. అక్క మీరు కుల్దీప్ బహన్ ఏమన్నది, జో నిందాకారే హమారే మాకు సేవ్ లాస్లే ఎవరు శృతి చేసినా కూడా సేవ్ లాబ్స్లే అన్నారు. ఇది పాజిటివ్ తీసేసుకోండి. బ్రదర్ ఏదో ఒకటి అన్నది అది కాదు, అది కాదు. తర్వాత ఇంకొక కంటెంట్ పేరు తీయలేదు నేను. అక్యూజ్ పేరు తీయడం కరెక్ట్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అందుకే మనము దిశ అంటాం కానీ అమ్మాయి పేరు మాట్లాడడం. అక్కడ విక్టిమ్, ఐఎమ్ రెస్పెక్టింగ్ దట్ లేడీ, ఐఎమ్ నాట్ టేకింగ్ హర్ నేమ్ అంతే. ఇంకొకటి లేదు కరెక్ట్. ఇంకొకటి మీరేమన్నారు, ఫండింగ్ ఒక 1 minute ఫండింగ్ అన్నట్టు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ఎంత వ్యూ వస్తే అందులో మధ్యమైన పబ్లిసిటీ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అది ఆ ఇన్కమే చాలు వాళ్ళకు. ఆ ఇన్కమ్ మీదనే ఆధారపడి ఈ రకమైన పాపులర్ కావడానికి ఇటువంటి దానికి ఇండల్ చేస్తారు. అది मेरा पर्सनल एक्सपीरियंस है, जो लोग फैमिली में रहते हैं, सोसाइटी में रहते हैं, उसको जो क्रोध की वजह से, अपने स्ट्रेस की वजह से, स्ट्रेन की वजह से, कोई भी अपने दुरालवाट की वजह से, कोई भी उसमें वजह से थोड़ा उसको शांति के वास्ते आता है. शांति के वास्ते आए तो फिर उसको जो भी होने दो आदमी, उसको आपका स्वधर्म शांति है, सुख है, आनंद है, प्रेम है, पवित्र है. हम बाहर ढूंढने का ज़रूरत नहीं है. ये आत्मिक रियलाइजेशन करे तो आपको ये जो चाहिए आपको मिलता है. आत्मा का ज्ञान देते हैं, अपने सृष्टि चक्र का ज्ञान देते हैं, परमात्मा का ज्ञान देते हैं. अगर उसमें समझ में आए तो टिकता है, समझ में नहीं तो चले जाता है. नहीं वैसा कुछ रेस्ट्रिक्शन नहीं रहता. नहीं रखने को किसको भी परमिशन नहीं. नहीं यहाँ का कोई भी रेस्ट्रिक्शन नहीं रहता. सबके पास मोबाइल है, आइडेंटिटी कार्ड है. को आप कोई भी ब्रह्मा कुमार सरेंडर है तो भी जब जाना चाहते हैं उसका माँ बाप करने जा सकते हैं. అక్కడ ఉండొచ్చు నాన్న, ఇక్కడ లేదు. అన్నయ్య ఇప్పుడు మీరు అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. పదే ఒక నిమిషం అడగండి, పేరెంట్స్ని అడగండి. వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఉన్నారు. మేడం ఇప్పుడు ఇంత 3 months నుంచి ఎలిగేషన్ నడుస్తుంది కదా, అమ్మాయిని తీసుకొచ్చి మీరు అందరూ కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎందుకు వదిలేశారు అమ్మాయిని అట్లా? మరి 3 months నుంచి వదిలేశారు ఎందుకు అట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే?
మీరు చూస్తున్నారు, కేసు పెట్టారు. అది ఇప్పుడు ఎవరైనా కూర్చొని వినడానికి రెడీ ఉంటే, ఇంకోటి ఏమవుతుంది, మీరు దీంట్లో చూసారా ఎక్కడ బుక్ ఫేర్లో విత్ వాట్ ఇంటెన్షన్ హ్యాస్ దట్ పర్సన్ గాన్? మైక్ ఉంది, వీడియో ఉంది. అంటే ఇంటెన్షన్ ఏముంది మీరే అర్థం చేసుకోండి. 10 మందిలో ఇప్పుడు నేను కేకలు వేయడం మొదలు పెడతా, ఓకే, ఇది కాదు అనే వరకు మీకేమనిపిస్తుంది? ఒక నార్మల్ మంచి వ్యక్తి అబ్బో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఏతో పతానీ క్యా గడబడి చల్ రహా హై, ఇంప్రెషన్ ఏమొస్తుంది? అది పద్ధతే కాదు కదా, అది పద్ధతే కాదు కదా. ఆమెతో ఏదైతే ఉందో లేదు, కొన్నిసార్లు నై బెంజీ థోడా ఆవిడ ఇలాగా కెమెరా పెట్టుకోనే మాట్లాడుతూ ఉంటుంది వితౌట్ కెమెరా. ఎస్, వై నాట్? మా సిస్టరే కదా. కెమెరా కారణంగా ఏమవుతుంది? ఇప్పుడు అది బుక్ ఫేర్లో వై వైరల్ అయింది చెప్పండి? వై వైరల్ అయింది? లేలే, ఇప్పుడు బుక్ ఫేర్, ఇప్పుడు మనిషి యొక్క మెంటాలిటీ ప్రెజెంట్గా ఎలా ఉంది? ఇప్పుడు మనం ఇలాగా మాట్లాడుకుంటున్నాము, మంచిదే, మీరు దిస్ విల్ గో ఆన్ ఎయిర్. హౌ మెనీ దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయని చూద్దాం, ఓకే. అదే ఆ ఫేర్ ఏదైతే ఉందో, ఫేర్లో ఏదైతే నెగిటివ్ న్యూస్ ఉందో, ఒక్క నిమిషం నెగిటివ్ న్యూస్ ఉందో, నెగిటివ్ న్యూస్ మీరు కాదు, నేను చెప్తున్నా. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, మీ గురించి మాట్లాడితేను హౌ ఈజ్ ద వ్యూవర్షిప్ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ వ్యూవర్స్, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద టేస్ట్ ఆఫ్ ద పబ్లిక్ నౌ. మీరు కాదు. తో పబ్లిక్ యొక్క టేస్ట్ ఎలా ఉంది? సంచలన, ఏమంటారు దాన్ని, బ్రేక్అవుట్, అలా ఉంటేనే పీపుల్ వాంట్ టు టేక్. అచ్చా, ఒక్క నిమిషం అండి, పేరెంట్స్ ఆర్ హియర్, మీరు పేరెంట్స్ నుంచే వినండి, ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దేర్, పేరెంట్స్ ఆర్ దేర్, జస్ట్ ఇక మాట్లాడతారు. నా పేరు డాక్టర్ బుచ్చయ్య. ఈ ఇన్స్టిట్యూషన్ లోపల దాదాపు 40 years నుంచి ఈ యొక్క నాలెడ్జ్ వింటున్నాను. గుజరాత్లో వర్క్ చేశాను యాజ్ ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్గా. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచింగ్ ప్రొఫెసర్గా, తర్వాత ప్రిన్సిపల్గా, డైరెక్టర్గా వర్క్ చేశాము. నవ్ రిటైర్డ్ లైఫ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా మీరు అన్నట్టు భార్యను పట్టుకొని అక్కయ్య చెల్లి అనడం కానీ, లేకపోతే భార్య భర్తను పట్టుకొని అనే ఎటువంటివి లేవన్నమాట, అటువంటి విషయాలే లేవన్నమాట. కానీ మనం అందరం ఏం చేస్తాం, ఒక మందిరానికి పోయినాం అనుకోండి, అత్తయ్య కానీ, మామయ్య కానీ, కొడుకు అందరు పోయినప్పుడు ఏమంటారండి? భగవంతుని గల నీవే తల్లిదండ్రులు అని దండం పెడుతున్నాం కదా. అంటే మరి భగవంతుని యొక్క పిల్లలమే కదా మనం. భగవంతుని యొక్క అందరి పిల్లలైనట్టయితే మనం అన్నదమ్ములం అవుతాం కదా. అంటే అది ఆత్మిక దృష్టితోటి అన్నమాట. అందుకొరకు అది భావన మాత్రమే మనసు లోపలగా అని, కుటుంబం లోపల ఉంటూ అందరు ఇలాగ చేయాలనేది ఏం లేదు, చేయరు కూడా అన్నమాట ఇక్కడ. అర్థమైందా? తర్వాత ఈమె మా డాక్టరు, ఈ డాక్టరు శ్రీలత, తర్వాత డాక్టర్ కూడా అన్నమాట, హోమియోపతి డాక్టరు. షీ ఈజ్ గివింగ్ మెడిసిన్స్, ఫ్రీ మెడిసిన్స్ అండ్ ఫ్రీ ట్రీట్మెంట్ అండ్ రాజయోగ మెడిటేషన్ అనేది అందరికీ నేర్పిస్తుంది. అందుకొరకు బై ఓన్ హర్ ఇంట్రెస్ట్ షీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఇన్స్టిట్యూట్ అనమాట. బై బర్త్ అలవాటు పడిపోయారు, వచ్చేసారు, తర్వాత మంచిగా సేవ అనేది జరుగుతుంది. షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. తర్వాత అక్కడ సెంటర్ లోపల, అంటే బ్రహ్మకుమారి సెంటర్ లోపల ఉండదని చెప్పి దూరంగా అనేది కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క బాధ్యత ఏంది, ఆరోగ్యంగా ఉన్నారా లేరా అనేది ఎప్పుడెప్పుడు కనుక్కుంటూనే ఉంటుంది, వచ్చి అడుగుతుంది, పోతుంది. ఏదో సెంటర్లో ఉంది డైరెక్ట్ సరెండర్ అయిపోయిందని చెప్పి ఎక్కడో దూరం లోపల ఉండి రాకుండా ఉండదనే భావన కాదు. తప్పకుండా వాళ్ళు అడుగుతున్నారు, మేము అడుగుతుంటాము, చూస్తుంటాము, అంత మంచిగా ఉందన్నమాట. ఈ భావన ఉంది కాబట్టి చూడండి, 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ వస్తున్నామని అంటే, ఏదైనా చెడు ఉన్నట్టయితే మేము రాలేం కదండి. మా అమ్మాయిని మేము ఎందుకు పంపుతాము ఇక్కడ చెడు ఉన్నట్టయితే? అంటే యా, నా పేరు శ్వేత. నేను లాస్ట్ 25 years నుంచి ఐమ్ అసోసియేటెడ్ మ్యారీస్.
అయితే ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఐఎమ్ మ్యారీడ్. ఆవిడ పరిచయము, ఆవిడ ఎవరంటే మెదా ఇంజనీరింగ్ సంస్థ ఉంది కదా, మన వందే భారత రైలు చేస్తారు, ఆవిడ భర్త కశ్యప్ రెడ్డి గారు. సో వీరు కూడా అక్కడ వన్ ఆఫ్ ది డైరెక్టర్. షీజ్ ఎ బ్రహ్మకుమారి. తర్వాత తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. సో లాస్ట్ 25 years నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ బ్రహ్మకుమారీస్. అండ్ ఆల్సో సంబడి హ్యాస్ కమెంటెడ్ ఇక్కడ క్రిస్టియానిటీ వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ హిందూస్ అని. ఐ డోంట్ అగ్రీ. నేను జర్మనీలో ఉన్నాను మెనీ ఇయర్స్. అక్కడ ఓన్లీ జర్మన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా వచ్చి ఈ బ్రహ్మకుమారి జ్ఞానంని అర్థం చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫెల్ట్ మనకంటే కూడా బాగా అర్థం చేసుకున్నారు. దిస్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచింగ్స్ హియర్. ఇక్కడ టీచింగ్స్ ఒక్క హిందూ ధర్మమే కాదు, దీస్ ఆర్ బేస్డ్ ఇన్ యూనివర్సల్ వాల్యూస్. ఇప్పుడు బ్రహ్మకుమారీస్ 120 కంట్రీస్ ప్లస్లో ఉన్నాయి. 120 కంట్రీస్లో హిందూయిజం అయితే లేదు కదా. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్స్, రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్. సో ఈ బ్రహ్మకుమారీస్ ఫిలాసఫీ ఈజ్ సో ఎలివేటెడ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ అండ్ ఎవ్రీబడి ఫైండ్స్ పీస్ ఇన్ కమింగ్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ హియర్. దిస్ హ్యాస్ బీన్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఈశ్వరయ్య భాయ్ చెప్పినట్టు my husband is a managing director of a large company. He is also learning meditation for last 10 years. And the more we come here, I feel we are becoming more and more peaceful and more efficient in every possible way of our life. So what Brahmakumaris is contributing is very immense to the society. But like Kuldeep Didi said, a university lo nana andaru equal ga chadavar kada. This is like a temple. We cannot say you don't come here or you come here. No temple says that. So this is like a temple and everybody from the whole cross section of the society can come here. So definitely atlantappudu one or two people come from with different ideas, different expectations, different anti-social elements untaru. That's unfortunate in any religious place. But with that you cannot judge what an organization is teaching. This is my humble saying here. ఇజ్రాయెల్ నుండి ఒక సిస్టర్ వచ్చారు, వారి అనుభవం చెప్తారు. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. Hello, good afternoon. I'm very happy to be here and a lot of appreciation for this chance also to say thank you and the gratitude coming to these studies and these awarenesses that we all know that Brahma Kumaris offer. You can also learn a lot about the Indian culture, the beauty, the respect, the depths. And coming to learn the studies of Brahma Kumaris, you learn about this rich culture. Such a privilege. Thank you. Om Shanti. Om Shanti. నా పేరు సత్యనారాయణ. రికార్డు కొంచెం ఎవరైనా చేస్తే మాకు షేర్ చేయరా ప్లీజ్ కైండ్లీ. నా పేరు సత్యనారాయణ. నేను 30 సంవత్సరాలు ఐడిపిఎల్లో పనిచేసిన. నేను ఐడిపిఎల్లో పనిచేసుకుంటూ నేను బిజినెస్ కూడా చేసేవాడిని. చిట్ ఫండ్ ఫైనాన్స్ నడిపించేవాడిని. రోజు తిరిగి డబ్బులు వసూలు చేస్తుంటే అట్లా చేస్తుంటే బాగా డబ్బులు కనబడడం మొదలైతే నాకు చాలా వ్యసనాలకు అలవాటు అయిపోయినా. నేను వ్యసనాలకు అలవాటై బాగా తాగుడు నేర్చుకున్నా. రోజు తాగడము, మటన్ చికెన్ తినడము, అట్లా రోజుకు 3 సిగరెట్ ప్యాకెట్లు తాగుతుంటే. అయితే నేను 18 రకాల మాంసం తిన్నా. తాగిపోయి ఇంటికి పోతే ఇంట్లో గొడవలు అవుతుండే. ఇంట్లో సిగరెట్లు తాగుతుంటే అంత పొగ నింపేస్తామని గొడవలు అవుతుండే. అట్లా చాలా అవుతుండే. మా ఇంట్లో గొడవలు అవుతుంటే ఒకరోజు నేను ఈ బ్రహ్మకుమారి ఆశ్రమంలో గీత వినిపిస్తారంటే అక్కడ పోయినా. భగవద్గీత వినిపిస్తాను. భగవద్గీత వినడానికి పోయినాక అక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ డే నుంచి నేను 7 days కోర్సు చేసిన. 7 days కోర్సు చేసినాక నేను రెగ్యులర్గా మురళి క్లాస్ వింటానికి పోయినా. అయితే నాకు 2000లో హార్ట్ అటాక్ వచ్చిండే. హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ వేసిర్రు. మళ్ళీ 2004లో బైపాస్ సర్జరీ అయింది. అప్పుడు బైపాస్ సర్జరీ అయిన తర్వాత 2003లో నాకు కంపెనీ లాకౌట్ అయిపోయింది. మాకు బంద్ చేసిర్రు. అయితే అప్పటి నుంచి నేను మంచిగా మారిపోయి మంచిగా ఉన్నా. మా ఇంటి వాళ్ళు కూడా నా గురించి ఏం ఫికర్ లేదు, మంచిగా సంతోషంగా ఉంటారు. ఓం శాంతి.